బుజ్జి నీకు ఒక మ్యానరిజం అంటే ప్రతిసారి వీడియోలో నీకు ఏమైనా రోగమా ఏంటి తెలియదు. నువ్వు ఊకే హెయిర్ ఇట్లా 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 అంటావు, మెడల్ ఏమైనా పట్టుకొని అట్లా చేస్తున్నావా లేదంటే శకల? 37 years ఇప్పటి వరకు ఒక అమ్మాయిని టచ్ చేయలేదు, లవ్ లో పడలేదు అంటే నమ్మసక్యంగా 100% నమ్మాలండి. వర్జన ఏంటి అసలు బుజ్జితో ఎందుకు ఇంత ర్యాప్ స్టార్ట్ అయింది ఏంటి అసలు? బుజ్జి చాలా మంచి మనిషి అంటే ఎదుటోళ్ళు ఇతంది బెంగళూరు కదా, ఎట్లా అవి ఆ మధ్య అయింది ఒక స్టెప్. కాదు ఇది చెక్ చేసుకోమన్నా యూట్యూబ్ లో. ఏడ క్రియేట్ చేసిండు ఈ స్టెప్, ఆయన క్రియేట్ చేసిందండి. ఇది అది ఎప్పటి నుంచో ఉంది. నా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ప్రాక్టీస్ పోయినప్పటి నుంచి ఉంది. అది అన్యాయం జరిగింది, మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడదామంటే అప్పుడు నేను వచ్చాను. సత్య ఏం మాట్లాడుతున్నావు సత్య? యూట్యూబ్ లో పెట్టినావా, మూవీలో వేసినావా? అది ఇన్స్టా పేజ్ లో పెట్టాను 2022. నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఇదే మూమెంట్, నేను అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు నేర్పించారు మాకు. ఔరా అమ్మక చెల్ల అనే ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ లో నేను నీ మీద కేసు వేయచ్చా? నాదే స్టెప్ అనకండి, నేను మ్యాచ్ అయ్యింది. నేను 2022 లోనే ఇది వేసాను అని మీడియాలో. ఒకసారి స్టెప్ చూద్దాం ఒకసారి. అయ్యే స్టెప్ అది చూడండి. ఈ స్టెప్ ఉండి సత్య టచ్ అవుతుంది. అది స్టెప్ అంటారా? సాయి పల్లవి అనే పర్సన్ ఫేమ్ లో ఉంది, సినిమాలో ఉంది కాబట్టి ఏదో ఒకటి లూజ్ టాక్ మాట్లాడి ఇంటర్వ్యూలలో టీవీ ఛానళ్లలో కూర్చొని ఇది నాది అని చెప్తే నమ్మేస్తారు జనాలు, ఎర్రి పుష్పాలు అనే ఇంటెన్షన్ అనుకోవచ్చా? అది వచ్చింది, మాట్లాడాము, అది వదిలేసాను. ఏ ఇంటర్వ్యూ నాదే 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 అని. నిజంగా ఆ సినిమా వాళ్ళతో డబ్బులు గుంజుదాం అనుకోరుగా, బ్లాక్ మెయిల్ చేసి. బుజ్జిని జస్ట్ మంచోడని నమ్మినాం అంతే. ఇప్పుడు బుజ్జి ఏదైనా ఈవెంట్ కి రావాలంటే ఎంత తీసుకుంటాడు బుజ్జి? 10,000. ఇప్పుడు అన్నారు ఒక ప్రోగ్రామ్ కి వెళ్తే 10K, అది ఓకే, మీ కష్టం అది ఓకే. కానీ ఇట్లాంటి సిల్లీ తీసుకొచ్చి ఈ స్టెప్ నాది, ఉక్కు పాయింట్ ఇది ఏంటి? దుర్గారావుకి మీకు ఏంటి గొడవ? గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆయన 6-7 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను, పోనీ మారుతుంది కదా బుద్ధి అంటే. బెంగళూరు బుజ్జిది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణకాంత్ పార్క్ లో ఆయన మొబైల్ పోయేటప్పుడు బెంగళూరు బుజ్జి నేను ఆయన ముగ్గురు ఉన్నాం. మరి ముగ్గురు వెళ్ళాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, పోలీసులతో మాట్లాడాలి కదా. సార్ సో అండ్ సో ఇలా మేము వీడియోస్ తీసుకోవడానికి వచ్చాము, ఇలా మొబైల్ మిస్ అయిందని పక్కకు జంప్ అయిపోతున్నాడు. ఎందుకు అట్లా సైడ్ అయిపోతున్నావు అని అడుగుతుంటే, ఏంటి వైజాగ్ సత్య ఉప్పలబాల్ లాంటి థర్డ్ రేటెడ్ పీపుల్ తో వచ్చావన్నట ఎస్ఐ గారు ఈయన అడిగారంట. ఈయనకు కూడా అమ్మాయిలు, దుర్గారావు కూడా అమ్మాయిలు పిచ్చి, అదే మీరు అన్నట్టుగా. వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఎంబడే ఉంటది, ఇంకా అమ్మాయిలతో మాట్లాడితే ఆవిడకి అనుమానం పిచ్చి ఎక్కువ. ఈయన మీద అనుమానమా? ఎక్కడికి వెళ్ళినా మాతో సంవత్సరాల కొద్ది ప్రయాణాలు చేసి మేము వెళ్ళిన ఈవెంట్లకు వాళ్ళు వస్తారు. నువ్వు బట్టలు పెట్టిన వాళ్ళకి, అయ్యో నేనెన్ని బట్టలు, ఈయనెన్ని బట్టలు. నేనే కూడా బట్టలు కొనిచ్చిన, పెద్ద పెద్ద డబ్బాలే మేము ఇస్తే. ఫోన్లు ఎత్తాడు అయినా ఫీడింగ్ లేని. ఆయన సంగతి మీకు ఏం తెలుసు, వాళ్ళకి కామన్ మ్యాన్ అంటే చాలా సీట్. వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇద్దరు కలిసి చెప్పాలంటే, దుర్గారావు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? వైఫ్ ఏంటి హస్బెండ్ ఏంటి ఇద్దరు కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు వైజాగ్ సత్య అండ్ బెంగళూరు బుజ్జి ద మోడల్. ఎందుకు కూర్చోబెట్టాను మళ్ళీ, మొన్ననే కదా కూర్చోబెట్టానంటే ఈ మధ్య వీళ్ళకు దుబాయ్, ఐ థింక్ బాంబేకి ఎక్కడ వెళ్ళారు. బాంబేలో చిన్న ఇష్యూ అయింది. అంటే దుర్గారావుకు వీళ్ళకు చాలా పెద్ద గొడవ అయింది. అసలు ఎందుకు గురించి గొడవ అయింది ఏందనేది ఒకసారి అడుగుదాము. అట్లనే ఈయన మోడల్ ఇండ్ల మోడల్ దేంట్లో మోడల్ ఒకసారి కనుక్కుందాం. అంటే చాలా రోజులు మేము ఎప్పుడు కూర్చోలేంతో. ఓకేనా? ఈ ఇంటర్వ్యూ మీకు చాలా ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచి ఇచ్చి పడేసినట్టు ఉంటుంది. వాళ్ళు నాకు ఇచ్చినట్ట, నేను వాళ్ళకి ఇచ్చినట్ట తెలియదు. ఓకేనా? రైట్. హాయ్, నమస్తే. నమస్తే. బాగున్నారా ఇద్దరు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఓకే. ఏం తింటారు మీరు ఇద్దరు? నేనైతే రైస్, ఐఎమ్ రైస్ లవర్. బుజ్జి? నేను అంతే సేమ్. అందరూ ఏం తింటారు, నేను కూడా అంతేనా? ఓకే ఓకే. సత్య దగ్గరకు వచ్చాను. బుజ్జి ఏంది అసలు ఈ బుజ్జి, బెంగళూరు బుజ్జి ఇది ఏంది అసలు? ఏమంటే మామూలు బెంగళూరు బుజ్జి అంటే మా ఊరు అది. నేను నా పేరు బుజ్జి ఎస్టీ రామకృష్ణ. బెంగళూరు బుజ్జి రమేష్ అని ఒక పేరు, ఒక వ్యక్తి నేను అంతే. ఓకే. అది గోల్డా, రోల్డ్ గోల్డా? ప్యూర్ గోల్డ్. ఒకసారి ఇంటర్వ్యూ అయినాక ఇస్తాను. ఇప్పుడు ఇస్తే కొంచెం నాకు డిగ్నిటీ. నేను చూసి మళ్ళీ ఇస్తాను. నేనేమో మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు గోల్డ్ అన్నాను, గోల్డ్ మళ్ళీ ఇస్తాను. రేపు టచ్ చేసి సారీ లేదు, నేను నన్ను ముట్టుకుంటే నాకు అర్థమైపోతుంది. కొన్ని లేండి, పర్వాలేదు. అదంతా ఇస్తే అది బాగోదు ఇంటర్వ్యూలో. సో ఒక మనిషిని కించపరిచినట్టు ఉంటుంది అంతే. నేను వేసుకొని చూస్తాను, నీకు బాగా అందం వచ్చింది దాని వల్ల. మళ్ళీ ఇస్తాను లేండి, కౌంట్ నీకే ఇస్తాను. మళ్ళీ రేపు 3 days తర్వాత ఇవ్వండి, పర్వాలేదు. వద్దులే, మొత్తం ఇస్తాటైతే చెప్పు. గోల్డ్ కి రోల్ గోల్డ్ కి తెలియదా? పోనీ గోల్డే అలా మెరుస్తుంది, రోల్ గోల్డ్ మెరుస్తుందా అదనమాట. అవునా? రోల్డ్ గోల్డ్ మెరవదా?
ఎందుకు మెరుస్తుంది? నాకు ఐడియా లేదు, గోల్డ్ గురించి నాకు ఐడియా లేదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే బుజ్జి, అసలు ఏంటి అసలు నువ్వు ఎక్కడో బెంగళూరులో ఉన్న పర్సన్, ఇక్కడ ఈ వైజాగ్ సత్య, నువ్వు అక్కడెక్కడో వీడియోలు చేసుకుంటుంటావా? అసలు ఏం చేస్తావు నువ్వు? అసలు అసలు బెంగళూరు బుజ్జి అంటే అసలు ఏంటి అసలు? బెంగళూరు బుజ్జి రమేష్ అంటే ఏంటంటే, నేను 2017లో జబర్దస్త్ లో నాకు కూడా టచ్ ఉంది, కొన్ని ఎపిసోడ్లు చేశాను, D10 లో కూడా చేశాను, అంత ఫేమ్ రాలేదు. సో రీసెంట్ గా ఒక ఏం చేసావు, సెట్ బాయ్ గానా? లేదు, షోలో ఒక డాన్స్ లో ఒక పార్ట్ లో చేశాను. మంచి ఏ సాంగ్? ఇది డీలో ఒక కాళీ వేషం అన్నమాట, అమ్మవారి పాత్రలో చేశాను. డీలో ఏ మాస్టర్? శశి మాస్టరు, డీలో దర్శిని, D10 లో. శశి మాస్టర్ నీకెలా పరిచయం? మా బెంగళూరు కాబట్టి నేను బెంగళూరులో ఎక్కడ అయినది? ఎలంక. ఎల్లంక మీ దగ్గరేనా? ఎల్లంకనా? బెంగళూరు మాది అవుట్ కట్, శ్రీనివాసపురం తాలూకా అనమాట. మాకి వాళ్ళకి 50-60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎలా పరిచయం నీకు? ఎలా పరిచయం అంటే, నేను అప్పుడు డి ఫ్యాన్ అనమాట, శశి మాస్టర్ కొరియోగ్రఫీకి నేను ఫ్యాన్ అనమాట. అతను నేచర్లు, ఫ్లవర్స్, జనాలు, ఆ ఒక్క నెంబర్స్ ని, ఆ ఒక కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. మానవ ఏమి కోరిక అని దర్శిని కంటెంట్ తో ఒక సాంగ్ చెప్పిస్తారు. ఆ సాంగ్ లో దర్శినికి ఒక లెగ్ కి స్ప్రింగ్ వేస్తారు అనమాట. ఒక స్ప్రింగ్ వేసి లాంగ్ ఫ్రాక్ వేసి వాళ్ళు ఒక స్టెప్ చెప్పిస్తారు. అది చూసి నేను ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక మోడల్, ఒక నేచర్ ప్రేమిస్తాను, ఒక డ్రెస్సింగ్ స్టైలింగ్స్ ప్రేమిస్తాను, అంతో ఇంతో నేను నేర్చుకుంటాను. అప్పుడు నాకు వాళ్ళు అన్ని కొరియోగ్రఫీల కంటే ఆ కొరియోగ్రఫీ మీద నాకు ప్రేమ కలిగింది అనమాట. నేను సెర్చ్ చేసుకొని వెళ్ళాను, నా అభిప్రాయాలు వాళ్ళకి కలిసాయి. సో ఆ అభిప్రాయాలు ఇద్దరిది ఒకటే కాబట్టి మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ అయింది అనమాట. సో బాండింగ్ ఫ్రెండ్షిప్ అయింది అప్పుడు శశి మాస్టర్ కి నాకు. అప్పుడు తను నన్ను హైదరాబాద్ కి పిలుచుకొని వచ్చాడు అనమాట. సో అప్పుడు పరిచయం పెరిగింది కదా నా. ఓకే, అది పక్కన పెడితే అసలు ఏంటి, అసలు మీరు ఏం చేస్తారు అసలు? ఎక్కడ? మా ఊర్లో ఏం లేదు, క్యాజువల్ గా ఉంటాను. చిన్న షాప్ ఉంది, కిరాణీ షాప్ ఉంది. అంటే షాప్ ఉంది, చిల్లర అంగడి అంటారు కదా, కొన్ని వస్తువులు, కిరాణా షాప్. షాప్ ఉంది. సో అలాగే షాప్ ఉంది. ఇంట్లో నేను కూడా కొంచెం రొటెక్షన్స్, ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళంతా అమౌంట్స్ కొంచెం ఏదైనా బిజినెస్ కి అప్పుగా ఇస్తారు. సో దాన్ని మనము తీసుకుంటాం, మా దగ్గర అంతో ఇంత ఉంటుంది. దాన్నే మా టాలెంట్ కొద్ది రొటెక్షన్ చేసుకుంటూ, సేవింగ్ చేసుకుంటూ అలా లైఫ్ ఈడుకొని వస్తున్నాను అంతే, ఇంక వేరే ఏమీ లేదు. బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొని బయట, బ్యాంకే అని కాదు, ఇప్పుడు ఎన్నో సంఘ సంస్థ. ఫైనాన్సరా మీరు? ఫైనాన్షియరే అనుకోండి, లైట్ గా ఎంతో గంతగా నా ఫ్యామిలీని పోషించుకొని అంతో ఎంతో ఎత్తి పెట్టుకునేలాగా, ఒకరికి ఎవరికైనా చిన్నగా హెల్ప్ చేయలాగా ఒక రొటెక్షన్ మ్యాన్. ఇప్పుడు మార్గదర్శి ఒక 10,000 కావాలి. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిమిషం అండి, 10,000 ఇస్తాను. మనం బాండింగ్ పెరిగిందంటే 20,000 కూడా ఇస్తానండి. ఆల్రెడీ మన బాండింగ్ పెరిగిపోయింది. ఆల్రెడీ గోల్డ్ అడిగినప్పుడే పెరిగిపోయింది. అది వేరు, అది గోల్డ్ రోల్ గోల్డ్. నెక్స్ట్ నీకు ఇది నేను రోల్డ్ గోల్డ్ అనలే, మీరు గుమ్మడికాయలు దొంగేవాడు అంటే గోల్డ్ అడిగినప్పుడే మన బాండింగ్ పెరిగిపోయింది అన్న. నేను అలా ఎలా అవుతుందండి? నేను కామ్ గా పోదామంటే కాంట్రవర్సీలు చేసుకుంటున్నారు మీరు. ఉన్నిలేండి, కాంట్రవర్సీ ఏది ఉండదండి. కాంట్రవర్సీ మీ దృష్టిలో ఏదండి చెప్పండి? కాంట్రవర్సీ అంటే నేను యాంకర్ కాదు, నాకు తెలియదు కాదు, మీరు చెప్పండి. నేను కాంట్రవర్సీ ఏమీ చేయలేదు. మన బాండింగ్ అంటే ఇంకా ఒక సరదాగా మన బాండింగ్ అలా పెరిగి, మీరు ఒక కాఫీకో టీకో పిలిచి, నేను బిర్యానీ తిన్ను, మందు తాగును, వేరేలాగా ఏమీ లేదు నా హ్యాబీ. రూమ్ కి పిలిచిన తక్షణ బ్యాడ్ గా ఎందుకు? బిర్యానీ తినవా? లేదండి, నాన్ వెజ్ ముట్టుకోను, డ్రింక్స్ అలవాట్లేదు, గుట్కా అలవాట్లేదు. అది నేను అడగలేదు, నువ్వేం చెప్పగలరు? ఏది లేదు అలవాట. ఓకే బుజ్జి, నేను ఏమంటున్నా, ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th పాస్ అండి, ఫస్ట్ ప్యూ అనుకోండి. 10th ఫస్ట్ క్లాసా? నార్మల్ మామూలు ఎలాగో పాస్, జస్ట్ పాస్ అనుకోండి. ఓకే, ఏమన్నా లవ్ స్టోరీలు ఉండేనా అప్పుడు? లవ్ స్టోరీ ఏం లేదు. లవ్ స్టోరీ కంటే విధానంగా నా ఒక లైఫే ఒక స్టోరీ అయిపోయిందండి. అంటే ఏ విధంగా? ఏదైనా వెళ్దాము, సాధిద్దాము అంటే అలా లాగేవాళ్ళు చానా, గొంతులో దొబ్బేవాళ్ళు చానా, మేము మోసపోతాము. నువ్వే తీసుకున్నట్టు అది తీసి పెట్టింటారేమో తోసేవాళ్ళు, మనకు తెలియదు కదా. ఆడ గొంతు మనం ఎందుకు మనం తీసుకుంటాము? ఏ మనిషిని గొంతు తీసుకొని దాంట్లో పడాలనుకోరు. మనం బాగా వెళ్దాం, బాగా చేద్దాం, ఏమో ఒక సాధిద్దాం అంటే మన వెనక. ఓకే, ఇది పక్కన పెడితే ఏ ఇయర్ లో 10th అయిపోయింది? నాదా 2007 లో. వామ్మో, ముదిరిపోయిన టెంకా ఇది. 2007 ఏంటి 35 years 6 year కి ముదిరిపోయిన టెంకా అయిపోతారా? ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీకు? నాకు 37 లేకి రీచ్, ఇంకా June 1st కి అది ముదిరిపోయిన టెంకాయ. వామ్మో, మేము పిల్ల బిత్రిగలం మరి కాదు. అది నేను అలా మెయింటెనెన్స్ అండి. అలా అంటే నేను అలా పెట్టుకొని వస్తున్నాను, నా యవ్వనము, నా ఒక క్యారెక్టర్, నా ఒక హెల్త్, అలా నేను అలా లైన్ గా నేను ఒక అన్ని సర్దుకుంటాను. నా కెరియర్ సర్దుకుంటాను,
నా క్యారెక్టర్ సర్దుకుంటాను, నా హెల్త్ సర్దుకుంటాను, అన్ని జాగ్రత్తలు చూసుకొని వస్తాను, అందుకు ఇలా ఉన్నాను అంతే. సూపర్. ఇది పక్కన పెడితే 10th వరకు చదువుకున్నావు కదా, ఎంతమంది ఇంట్లో మొత్తం? ఇప్పుడు ప్రెసెంట్ మేము అన్న పిల్లలు, వదిన, సిస్టర్స్ ఇద్దరు, మేమంతా 10 members ఉన్నాము. డాడీ మమ్మీ చనిపోయారు. 10 members ఉన్నాము. ఓకే. ఒక పెద్దన్న ఉన్నారు, వాళ్ళకి 2 అబ్బాయి. ఎంతమంది మీరు మొత్తము? 10 members ఉన్నాము. నేను, మా అన్న, ఇంకొక అన్న భార్య, వాళ్ళు పిల్లలు 2, పెద్దన్న. నేను అవన్నీ మొత్తం 10 members మీ ఉన్నాయి. డాడీకి పుట్టిన వాళ్ళు ఎంతమంది అని అడిగిన? 8 members. 8. దాంట్లో రీసెంట్ గా ఒక సిస్టర్ చనిపోయింది, అక్క సత్య కూడా నచ్చాడు. 8 మందా? అవునండి. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఎంతమంది గర్ల్స్, ఎంతమంది బాయ్స్? 4 girls 4 boys అండి. అంటే నువ్వు ఎన్నో పర్సన్ నువ్వు ఇంట్లో? నేను బాయ్స్ లో లాస్ట్. బాయ్స్ లో లాస్ట్. గర్ల్స్ లో నాకంటే చిన్నోళ్ళు 2 ఉండాలి, ఇంకో సిస్టర్స్ మ్యారేజ్ అయ్యే వాళ్ళు 2 ఉంటారు. పెళ్లి కాలే ఇంకా వాళ్ళకి? ఇంకా లేదు, చూస్తున్నాము. అదే మనకి ఎంతమందికి అయింది 8 numbers లో మ్యారేజ్? 2 members కి అయింది గర్ల్స్ కి, ఇంక 2 members గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ లో 3 అయింది, నేను ఒక్కడు ఉన్నాను. 2 girls, ఇంకొక నేను. 3 ఉన్నారు మొత్తం మీద. ఓకే ఓకే. అంటే అంటే ఇది పక్కన పెడితే, ఈ జోనర్ పక్కన పెడితే, బుజ్జి మంచి అందగాడు, ఓకే, మంచి మెయింటైన్ చేస్తాడు, హెయిర్ మొత్తం రజనీకాంత్ స్టైల్, ఎంత బాగుంది. నీ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఎప్పుడు? లవ్ అనేది ఏమీ రాలేదండి, ఓపెన్ గా చెప్తాను. నేనేమో గొప్ప, నేనేమో అది ఇది నాలో లేదు. నేనేముంటే అది ఓపెన్ గా చెప్తాను. లవ్స్ గివ్స్ అలాంటిది ఏం నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు అంత ఓపిక లేదు. నా ఒక ఫ్యామిలీ స్ట్రగుల్ చెప్పానంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తుంది. నేనేమో కెమెరా ముందు ఏమో గొప్పగా చెప్తాను అని అనుకోవచ్చు, కానీ నా రియల్ లైఫ్ నా ప్రజలకు తెలుసు. కానీ అలాంటి ఫీల్ నాకు లేదు, అంత టైం లేదు. అంత మందిలో ఒక ఫ్యామిలీ లీడ్ చేసేదే నాకు ఒక జర్నీ. ప్రాబ్లమ్స్ ఇదంతా పక్కన పెడితే నువ్వు అబ్బాయివే కదా? అబ్బాయి, అమ్మాయి కాదు, అబ్బాయి ప్యూర్ అబ్బాయినే. అవును కదా? అవును. నేనేమంటున్నా, ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. ఓకే, నీకు లేదా వేరే వాళ్ళకే వేరే, బెంగళూరు బుజ్జికి వచ్చిండే ప్రాబ్లమ్సే వేరే, వాళ్ళే వేరే లైఫ్, నాదే వేరే లైఫ్. అది మీరు అడగండి, దానికి తగ్గట్టుగా నేను చెప్తాను. ఏమైంది అసలు? అంటే మా మమ్మీ డాడీ కొంచెము డ్రింక్స్, మా పిన్నయ్య వాళ్ళు, మా అంకల్స్ వాళ్ళంతా కొంచెం బాగుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటే మాది కొంచెం చిన్న స్థాయి. అవన్నీ క్రష్, ఆ ఫీల్స్, అవన్నీ ఒక పెయిన్ గా అవుతుంది కదా. మా అన్నగారులు వాళ్ళు కూడా కొంచెం అలా డ్రింక్స్ అలవాట, గొడవలు, ఇంకా నాకే అలర్జీ ఉంది. మేము దాంట్లో అంతా చేంజ్ చేసుకోవాలి. ఫ్యామిలీని వదిలేస్తే కిందకి వెళ్ళిపోతాము. ఆ పెయిన్ మనకి, నా చిన్న ఏజ్కే అందరినీ రెడీ చేసుకొని, ఎంత టాలెంట్ ఉంటే ఇంతమందిని 10 members ఇంట్లో కూర్చోపెట్టి సాక్కుంటున్నాను. వైజాగ్ సత్యనే సాక్షి మా ఇంటికి వచ్చాడు. అలాంటి సిటీలో ఇంత రిమార్క్ లేకుండా ఇన్ని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాను. ఇంతంతా నేను కాంట్రవర్సీలు ఎవరెవరో చేస్తున్నాను, నాది ఇంత రిమార్క్ లేదంటే నా జర్నీ ఎలా పెట్టుకో ఉంటాను, కొంచెం యోచన చేయండి. ఓకే, మీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి? అలవాట్లు అంటే స్మోకు విధానం ఉంటాయి, అది అడిగితే ఏం అలవాటు చెప్తాను. స్మోక్ చేస్తావా? లేదండి. ఓకే. అమ్మాయిలకు లైన్ ఇస్తావా? అలాంటిది లేదండి. మందు తాగుతావా? లేదండి. లేదు. చెప్పండి ఇంకా ఏంటి? అంటే ఏమి ఇష్టం ఫుడ్లో నీకు బాగా? ఫుడ్ అంటే వెజ్ మామూలు, సాంబార్ రైస్, లెమన్ రైస్, టమాటా కర్రీ, అలాంటి వెజ్. మరి నీ ఫ్రెండ్ కోయిట్ ఆపోజిట్ గా నాన్ వెజ్ లేకుండా ముద్దది కదా? చాలా మంది అలాగే చేస్తారు, కాబట్టి నేనే వండి పెట్టేస్తాను. అట్లాంటి వ్యక్తి నేను. ఓకే. కొన్ని అన్ని అచీవ్మెంట్ చేయాలి. ఇదంతా పక్కన పెడితే ఏంది ఈ షోకులు, ఈ లిప్స్టిక్లు, ఈ బ్యాగ్లు, ఏదో అయినో నేను లిప్స్టిక్స్ ఏమి వేసుకున్నా, బ్యాగ్ చెక్ చేసుకోండి, నా బ్యాగ్ లో అలాంటివి ఏదో సాఫ్ట్వేర్, ఏదో బ్యాంక్ ఎంప్లాయీ లాగా పెద్ద బ్యాగ్. అవునండి, అవును, ఇక్కడ ఉంది, చూపించాలి ఒకసారి. ఇక్కడికి ఒకసారి చూద్దాం. అది ఏంది? నేను సీరియస్ గా అనుకున్నా, ఒక బిజినెస్ మ్యాన్ అనుకున్నా మేము. నీకు బిజినెస్ మ్యాన్ కాకుండా నేనేమైనా బయట ఏమైనా అడుక్కునేవాడా మీ లెక్కకి? నా వరకు నేను బిజినెస్ మ్యాన్ అండి. చూడొచ్చా? ఓకే, చూసుకోండి, అన్ని మంచి బ్రాండ్సే ఉంటాయి దాంట్లో. బ్రాండ్స్ అంటే అలాంటివి ఏమి స్వచ్ఛంగా ఉంటాయి దాంట్లో అన్ని. అది ఏమైనా స్వెట్ వస్తే ఇలా తొడుచుకోండి, టిష్యూ. ఇదేం కట్ చేసుకుంటావు? మీసాలు కట్ చేసుకుంటాను. ఓకే, ఏదైనా కట్ చేసుకోవచ్చు, అది ఇప్పుడే చేసుకున్నాను. ఇంత లేకపోతే అది ప్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు అండి అది. ఓకే, ఇదేంటిది? అది స్వెట్ వస్తే ఇలా సెట్ చేసుకునేది. అది స్వెట్ ఏమైనా వస్తే ఉన్ని అని ఏదైనా ఒకటి. ఇది అది లిప్ బాంబ్ అండి, అది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. అది లిప్ బాంబ్, అది లిప్స్ ఏమైనా అది
కొంచెం గట్టిగా కాకుండా అది ఇది కూడా సెట్. అది పౌడర్ రాసుకోవడానికి అది ఒక చైలో వేసుకుంటే మన చర్మము ఇది అలర్జీ అవుతుందని డాక్టర్ చెప్తారు. సో అందుకు అది నేను బఫ్ పెట్టుకుంటాను. ఓకే, ఇది 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 అది టిష్యూ అండి, టిష్యూ పేపర్. అది దేనికి? ఇది క్యాజువల్ గా చెయ్యి ఏదైనా ఎవరైనా ఇప్పుడు మనము కొంతమంది నువ్వు పెద్ద రిచ్ గా ఉంటావు, నాకేమైనా స్పెట్ వచ్చి నేనేమైనా ఇస్తే వాడు అసహించుకుంటారు. ఎన్నో విధాలుగా నేను ఆ నొప్పి నాకు నేను అనుకున్నా అరే E960 ఏమైనా ఫండ్స్ ఇస్తుండేమో. మీరు కాదండి, కొంతమంది అలాగే. ఇదేంటిది? ఖర్చిప్ అండి. ఖర్చిపా? ఏం పెట్టుకొని అన్నావే? ఏమండి వేరే ఖర్చిప్ ఉంది, వేరే ఉన్నాయి. ఏమేమి వేరే ఏమీ లేదు. కాస్ట్యూమ్ వామ్మో, ఇదిరా బాబు. అన్ని తీయండి. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బ్రష్ అంటే కామన్ లే. అది కూడా పౌడర్ కూడా కామన్. ఒక డెగ్నిటీ, ఒక దుర్వాసన రాకుండా ఒక డెగ్నిటీగా నీట్ గా రావడానికి, అది హెయిర్ స్టైల్ చూసుకోవడానికి. ప్లీజ్ నేను కెమెరా మింగ్ లేసి వెళ్ళిపోతాను, నాకు నవ్వకూడదు. లేదు నవ్వకండి అలా. ఓకే, అంటే ఎప్పుడైనా షూట్కి వెళ్ళినప్పుడు? షూట్ కి అని కాదు, ఏదైనా ఒక బట్టు పెట్టుకోవచ్చు, దేవుని బండారు పెట్టుకోవచ్చు, పౌడర్ రాసుకోవచ్చు. ఈ కాలంలో నీట్ గా ఉంటేనే మీలాంటి వాళ్ళు మాతో ఇలా చైర్ మీద కూర్చోపెడతారండి, లేకపోతే మాతో ఎవరు అని గుర్తిస్తారండి. ఇంట్లో డబ్బులు ఏం లేవు కదా? ఉందండి, అక్కడ ఉంది. ఎంత ఉంది? ఏమో జస్ట్ 2000 ఏమో ఉంది. ఆ సైడ్ ఉంది. ఇదేంటండి? అది టవెల్. టవల్ అది కూడా బ్యాడేనా? లేదు. చూడండి, ఒక మనిషికి ఏమైనా ఇంపార్టెంట్ ఉందో నాగరికంగా అలాంటిదే ఉంటుంది నా బ్యాగ్ లో. ఇంకా ఏం ఎదుకునైనా లేదండి. అది నా ఐడి కార్డ్ అండి. ఒరిజినల్ లో ఉండేవాళ్ళు ఒరిజినల్ గానే ఉంటాయి. నేను ఒరిజియన్ గానే ఉంటాయి. ఇది నీదేనా? అవునండి, ఎస్టీ రామకృష్ణ చెప్పాను కదా నా ఐడి. ఎన్ని ఇయర్స్ నేమ్ మీకు? 37, 6 దాటి 37. చూడండి 88 అంటే కౌంట్ చేయండి, ఏదో నేను అక్కడే ఉంటుందండి మాది. 88 అంటే 37 వస్తుంది కదా, 6 దాటి 7 2. ఆధార్ కార్డ్ లో కౌంట్ చేయండి, రామకృష్ణ అని ఉంటుంది పేరు. ఏదైనాను జినైన్ గానే ఉంటుందండి మంది. ఎంత ఉన్నాయి అన్నారు? 2000, 1500, 2000. అది కించపరిచినట్టు ఉంటుందండి. మీరు డబ్బులు అవన్నీ చూస్తే మా బ్యాగ్ లో లేదు ఉంటుంది. బ్యాగ్ నేను లిటరల్ గా నేను ఏమనుకున్నాను తెలుసా, నేను వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను. నేను చాలా సార్లు ఏమనుకున్నాను తెలుసా, యాక్చువల్లీ అంటే ఈ బ్యాగ్ ఎట్లా ఉంటది, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. సత్య నువ్వు చెప్పు, ఈ బ్యాగ్ ఏ విధంగా ఉంటది? సాఫ్ట్ అంటే బిజినెస్ మ్యాన్లు ఏదైనా ఎగ్జిక్యూటివ్ బ్యాగ్, ల్యాప్టాప్ గానీ లేదంటే డబ్బులు మీరు మెయింటైన్ చేస్తే అదే అంటారా? ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఏదైతే వస్తారో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఐ థింక్ వాళ్ళకి తెలుసు నా గురించి. నేను చెప్పేస్తాను, ఈ మాటకి నా దగ్గర ఆన్సర్ ఉంది, నేను చెప్పేస్తాను. బిజినెస్ వాళ్ళ పరంగా వాళ్ళు పెట్టుకుంటారు. నా ఒక వ్యక్తిత్వానికి ఏమేం కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ కాస్ట్యూమ్స్, నా టవెల్స్ నేను నీట్ గా సర్దుకునేదానికి ఈ బ్యాగ్ వాడతాను. తప్పేం లేదు కదండి. కవర్ లో అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే. కవర్ లో తీసుకుంటే మనం చదువుకోండి. కాస్ట్యూమ్స్ ఎట్లా? ఇప్పుడు నీకు ఇంట్లో బట్టలు పట్టవు ఎట్లా? ఇంట్లో అది వేరే ఉండదు. బట్టలు అంటే ఇప్పుడు లగేజ్ మొత్తం ఒక 10 డ్రెస్ తీసుకోవచ్చాను నేను హైదరాబాద్ 4 days 5 days కి. సూట్ కేసు, ఒక నిమిషము, సూట్ కేస్ లాగా అవన్నీ దీంట్లో తీసుకొని అవ్వదు కదా. సో మళ్ళీ అది తీసుకొని ఇది అవ్వదు కదా. సడన్ గాని ఏ వర్క్ మీద మనం వెళ్తామో ఆ వర్క్ తగ్గట్టుగా తీసుకొస్తాను. ఇంటి దగ్గర ఇవన్నీ వాడము కదా, మనము ఇంట్లోనే ఉంటాం అప్పుడు. సో ఇదండి ఇంతే. ఓకే ఓకే, ఇది పక్కన పెడితే అప్పటి వరకు ఒక లవ్ లేదు? లవ్ అంతూ లేదండి. ఉంటదా ఇక ముందు కూడా? దేవుడు ఉన్నాడు, చూద్దాం. ముందుగా ఎలా ఏమైతుందో మనకు తెలియదు కదా. అంటే నేను ఏమంటున్నాను, ఇప్పుడు ప్రతి అంటే 34, 35 years అంటే ఇప్పటి వరకు నీ లైఫ్ జర్నీ అని అంత వద్దు, నాకు ఎక్కువ సబ్జెక్ట్ కూడా వద్దు. ఓకే అండి. నీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఫీల్ అయినా అరే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, లేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండు, నా వయసు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ చాలా సార్లు ఫీల్ అయ్యిండానంటే, ఎందుకంటే నేను కూడా ఒక మనిషే. వేరే వాళ్ళ సబ్జెక్ట్ తీసుకోవచ్చో తీసుకోకూడదో క్యాజువల్ గా చెప్తాను. అలాంటి అఘోరీని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని అంత కాంట్రవర్సీ చేసినప్పుడు నా అన్ని యాంగిల్స్ నాలో ఉండి నాకి కరెంట్ అంత పవర్ ఉండుకొని నేను ఎందుకు థింక్ చేయకుండా ఉంటానండి? ఒకసారి ముట్టుకో. పవర్ కనిపించలేదు. పవర్ ఇలా కనిపించలేండి. శ్రీవర్షినికి అయితే కనిపిస్తుంది అంట. అలా ఏం లేదు, పాపం వాళ్ళంతా ఎందుకు లాగా కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల అలా ఆగింటాం అంతే. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తిని అందరికి రాసి ఉండే ఉంటుంది మ్యారేజ్ అనేది. నాకు తెలిసి నీకు శ్రీవర్షనే ఉంది ఇప్పుడు. అదేమో అది మీ కాంట్రవర్సీ ఏమో, నా వరకు లేదండి. లేదంటే ఆమె పేరేంది? అఘోరీనా? ఆమె పేరేంది? నీతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుంది ఉషారాణి. ఉషారాణి ఏమవుతుంది ఉషారాణి నీకు?
నాకు తెలియదండి, ఒకసారి హాయ్ బాయ్ అంతే. నేను ఎక్కువగా లేడీస్ తో ఇక్కడ ఉషారానికి వైజాగ్ సత్యకి రిలేషన్ ఉంది, నిజమా కాదా? త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళ అభిప్రాయాలు, అది నాకు తెలియదు. నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లో తప్పేముంది, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి గురించి నాకు బాండింగ్ తెలియదండి. వైజాగ్ సత్య ఎలాంటి వాడో నన్ను అడగండి, నేను చెప్తాను. ఎలాంటి వాడు చెప్పు. ఎలాంటి వాడు అంటే మంచి పర్సన్, గుడ్ పర్సన్, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సేమ్ ఇద్దరు సేమా? ఏంటి సేమ్ టు సేమ్ ఇద్దరు? ఎవరిద్దరు? మీరిద్దరు. అలా లేదు. అతని థాట్ అతనిది, నా థాట్ నాది. ఇద్దరు థాట్ కాదు, కరెంట్ లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. ఏం లేదు కరెంట్ ఎవరికి? కరెంట్ ఇద్దరికి ఉంది, వాళ్ళ విధానం పట్టి ఉంటుంది. అంటే కొంతమందికి బ్యాటరీ స్లో ఉంటుంది, కొంతమందికి స్పీడ్ ఉంటుంది. స్లో అనేది కాదు, కొంతమందికి బ్యాటరీ అనకూడదు మనము, తప్పు. ఎందుకంటే చాలా మంది తప్పేముంది. ఇప్పుడు నేను ఎనర్జెటిక్ ఉన్నా, హై పవర్ అనుకోవచ్చు బ్యాటరీ. అది అలా అనుకోవచ్చు. హై పవర్ వేరు, బ్యాటరీ వేరు. అది బూత్ అవుతుంది కొంతమంది ఈ మధ్య కాంట్రవర్సీలో. బ్యాటరీ లేని ఫోన్ ఉందా, బ్యాటరీ లేని కార్లు ఉన్నాయా, బ్యాటరీ లేని అవే ఉండదు. మనుషులకు బ్యాటరీ ఎందుకు ఉంటుందండి? ఒక ప్రాణం ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది, ఎనర్జీ పవర్ ఉంటుంది. అలా మాట్లాడండి. బ్యాటరీ లేకుండా కరెంట్ ఎట్లా ఉంది నీకు? మరి బ్యాటరీ ఉండదు, పవర్ ఉంటుంది. పవర్ అనుకోండి. పవర్ అంటే మీనింగ్, ఒక ఏదైనా ఇలా వస్తువు అక్కడ పెట్టిన ఇక్కడ తీసుకోవాలంటే ఒక పవర్ ఉండాలి. ఓకే, నీకు పవర్ ఉంది, తీసుకో. అవును, చూడు పవర్. అక్కడ నుంచి ఇట్లా చెయ్యి. అలా లేదండి, ముట్టి దాన్ని తీసుకుంటే పవర్ వర్క్ అవుతుంది అని. అది లాగకుండా తీసుకోకుంటే పడిపోయింది అని అర్థం. ఓకే బుజ్జి, నీకు ఒక మ్యానరిజ్ అంటే ప్రతిసారి వీడియోలో నీకు ఏమైనా రోగమా ఏంటి తెలియదు. అంటే నేను ఎందుకు అది అంటున్నాను అంటే, నాకు కొంచెం హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది. నేను ఓసారి ఇట్లా అంటుంటా, కొంచెం హ్యాండ్. ఓకే, నాకు అది ఉంది. నువ్వు ఊకే హెయిర్ ఇట్లా 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 అంటావు, మెడల్ ఏమైనా పట్టుకొని అట్లా చేస్తున్నావా లేదంటే శకల? అది నేను ఓపెన్ గా చెప్తాను. కాకపోతే మీరు అప్పుడే అన్న పాయింట్ అది అనకూడదు, వాపస్ తీసుకోవాలి. మనం క్యాజువల్ గా సాఫ్ట్వేర్ లాగా చేస్తే ఎవరు చూడరు. ఒక ఆన్లైన్ అన్నాక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తేనే వాళ్ళకి ఒక ఫేమ్ అనేది వస్తుంది, వాళ్ళని చూస్తారు. నేను అలా చేసిన దానికే మీరు ఈ రోజు ఇలా కూర్చోపెట్టి దాన్ని అడుగుతున్నారు. నేను క్యాజువల్ గా ఇలా సాఫ్ట్వేర్ గా కూర్చొని పెట్టింటే చూస్తుండలే మీరు ఎవరు. సో అదొక స్టైల్ అంతే. నాకు అన్ని యాంగిల్స్ బాగున్నాయి, ఏదో ఒక మనిషి ఒక్కొక్క డిఫరెంట్ గా చూపిస్తే అలా ఫేమ్ కావచ్చు అనే ఒక యాంగిల్లో ఇలా అంటాను అంతే. సూపర్ సూపర్ సూపర్. హెయిర్ ఇక్కడ నుంచి ఇటు అన్నావు కదా, ఒకసారి రివర్స్ చేద్దాం. ఈ హెయిర్ ఇటాను, ఇటే మొత్తం ఇటాను, మొత్తం ఇటు సైడ్ పాపెడ తీసుకో. ఓకే, అంటే నేనేమన్నా అంతగానో హెయిర్ ఎందుకు అంటే కట్ చేసుకోవచ్చు కదా, అంటే ఊపడానికా? లేదండి, ఇంకా కట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. ఆయన ఇంకా చాలా ఉండే కట్ అయింది చూడండి. మామూలుగా ఆడ ఏం ఊపట్లేదుగా, ఇదన్నా ఊపుదామని ఇంటెన్షన్ అనుకోవచ్చు. అన్ని దగ్గర సమయం మస్తు ఊపుతాము, అన్ని దగ్గర ఊపే అట్లా పడే అందరికీ తెలుసు. మీరు డబల్ మీనింగ్ తీసుకుంటున్నారు నన్ను. కాదు, నేను డబల్ మీనింగ్ అంటా లేదా, అన్ని దగ్గర ఊపుతాము. అన్ని దగ్గర అంటే ఇక్కడే ఊపాలని ఏం లేదు, బయట కూడా ఊపొచ్చు, ఇక్కడ ఊపొచ్చు హెయిర్ అంతే. నేను డబల్ మీనింగ్ చెప్తాను లేదు. ఒక విషయంలో నాకు అబద్ధం ఆడుతుండే బుజ్జి అనిపిస్తుంది. చెప్పండి, నిర్భయంగా 37 years ఇప్పటి వరకు ఒక అమ్మాయిని టచ్ చేయలేదు, లవ్ లో పడలేదు అంటే నమ్మసక్యంగా 100% నమ్మాలండి. వర్జిన్ నేను 100% వర్జిన్. ఒక అమ్మాయిని కూడా నేను టచ్ చేయలేదు, అది అందరికీ తెలుసు. మన అదే చెప్తారు కదా, పెంపుంకులో ఉంటుందని. అందరూ అలాగే అయిపోతే ఇంక ప్రపంచం ఏమిటండి. నేనేం పెద్ద శ్రీరాముడు అని కాదు. అలాంటి అమ్మాయిల జోలికి నేను ఎప్పుడు వెళ్ళిన లేదు. అలాంటిది ఎలాంటి అమ్మాయిల జోలికి వెళ్తావు? ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్తావు? అమ్మాయి అంటే అమ్మాయి, ఒక ఫీల్ వచ్చే వరకు. అంటే ఎలాంటి అమ్మాయి ఇష్టం నీకు బుజ్జి? ఎలాంటి అమ్మాయిలు? ఒక ఫ్యామిలీని లీడ్ చేసే అమ్మాయిలు, రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయిలు, తనకి బాధ అయినను మనకి దాచుకొని బాధ లేనట్లు నటించి ఆ ఫ్యామిలీలో పోషించుకొని వెళ్ళే అమ్మాయిలు అంటే ఇష్టము. అంటే లుక్ వైజ్ అట్లా బక్కగా ఉండాలి, అట్లా బక్కగా నేను కాజల్ గా ఉంటే చాలు. ఒక నార్మల్ గా ఆ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఆ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? బాగుంది, సింపుల్ గా ఉంది, సింపుల్ అమ్మాయి అనిపిస్తుంది. జీన్స్ వేసుకుంటే బాగుంటుంది అంటావా? వాళ్ళ లైక్ మీద ఉంటుంది, వాళ్ళ స్టైల్ మీద ఉంటుంది డ్రెస్సింగ్. అమ్మాయి ఎలా ఉంటే నీకు బాగుంటది అనిపిస్తుంది? ఎలాంటి డ్రెస్ వేస్తే బాగుంటది అనిపిస్తుంది? ఆ అమ్మాయి ఇప్పుడు వేసిన డ్రెస్ వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అండి, నాకు ఓపెన్ గా చెప్తాను. జీన్స్ కంటే నీట్ గా చూడీదారా సింప్లిసిటీగా ఉంది, అలా వేస్తేనే అమ్మాయి బాగుంటుంది. ఇంకా జీన్స్ వేస్తే ఇంకా బొక్కగా కనిపిస్తే బాగోదు, కామెంట్స్ వస్తాయని నా అభిప్రాయం. ఇలా నీట్ గా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, అమ్మాయి మీద నీ ఫీలింగ్ ఏంటి? అమ్మాయి మీద ఏం ఫీలింగ్? మంచి అమ్మాయి, గుడ్ పర్సన్ అనుకుంటాను. ఫీలింగ్ ఒకసారి చూస్తేనే ఎలా వస్తుందండి ఫీలింగ్స్? చెప్పండి.
ఆ లెక్కకి ఒక్క అమ్మాయిని నేను చూస్తాను, ఎంతో మందిని చూస్తాను. ఈ అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అంటే బాగా ఫ్యామిలీ లీడ్ తాడేసి లాగుతా అనిపిస్తుంది. నాకు ఏ అమ్మాయిని చూస్తాను నాకు అనిపిదు, నాకు నచ్చిండే అమ్మాయిని కనిపించి నాకు థాట్కి వస్తే ఒక నిమిషం మీ క్వశ్చన్ నా దగ్గర కంప్లీట్ చేస్తాను. అన్ని అమ్మాయిని ఈ అమ్మాయి అంటే అది స్వార్థం వర్డ్స్ అవుతుంది. నాకు ఆ టచ్ కావాలి, ఈ అమ్మాయి ఆ అమ్మాయి బిహేవియర్నెస్ నాకు టచ్ కావాలి, ఆ అమ్మాయి సింటమెటిక్స్ ఏదో నాకు టచ్ అయ్యిందంటే అప్పుడు అలా ఫీలింగ్ వస్తుంది. ఇంకా వాళ్ళు సిస్ట్ గా వాళ్ళ బ్రదర్ సిస్టర్ అని వాళ్ళు అనుకుంటూ మనం అనుకుంటే ఏరు అలా. నిన్న ఎవరైనా బ్రదర్ అని అన్నారా? నువ్వెవరైనా సిస్టర్ అన్నావు ఇక్కడ ఉన్న వాళ్ళు? నేను అందరినీ సిస్టర్ అంటాను, కొంతమందిని సిస్టర్ అంటాను. ఇంకా వాళ్ళతో గంట సేపు ఇంటర్వ్యూలో కూర్చున్నావు, నీకు ఏమనిపించింది? నేను వాళ్ళతో ఆ ఉద్దేశంగానే చూడలేదు, నా వాళ్ళు ప్రొఫెషనల్. నేను ఉద్దేశాలు అడగలేదు, ఇక్కడ ఏమనిపించింది? మంచిగా సిస్టర్ అనే పిల్లలే అనిపించింది. ఎందుకంటే నేను మొన్ననే రీసెంట్ గా మా అక్క ఒక చెడిపోయింది అనమాట. ఎంత గౌరవంగా పెంచాలంటే సత్య మొన్న 1 గంట నైట్ లో ఆ వీడియో ఐసీయూలో పెట్టినప్పుడు నేను చూడలేదు ఆ విజువల్స్. ఆ వీడియో తీసి పెట్టాడు, నైట్ అంతా వేడ్చాను. అలాంటి ఫ్యామిలీలో పుట్టాను. నాకు సిస్టర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సూపర్ సూపర్. సీరియస్లీ మొన్న చెడిపోయింది మా అక్క. నేను అడుక్కున్నాను వద్దు ఇలాగే ఏమే చనిపోయింది? హెల్త్ ఇష్యూ వల్ల. సరిగా మ్యారేజ్ అయినాకనా మ్యారేజ్ కానక్కనా? మ్యారేజ్ అయిపోయింది అక్క, సిస్టర్స్ కాదు. ఈ సిస్టర్ని ఇక్కడ బయట పంపించాను నేను, ఇంట్లోనే నేను. ఓకే, అంటే పదే 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 నేను మోడల్ ఏ విధంగా నువ్వు మోడల్? పదే నేను అన్ను మోడల్, అది ఎక్కడ వస్తుందో వర్డ్స్, నన్ను ఎవరైనా కించపరిచి నన్ను వాళ్ళు బిల్డప్ ఇచ్చేద్దాం, నన్ను కించపరిచినప్పుడు నేను యూజ్ చేస్తాను. మీరు ఇంచోపుల నుంచి ఉన్నారు, నేను మోడల్ అన్నానా అనలేదు. ఇంటర్వ్యూలో చూసుకోండి, నేను మోడల్ అనలేదు. ఇప్పుడు బాలు సత్య మనమంతా ఒక ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ లాగా చూస్తే ఆ వర్డ్స్ రాదు. వాళ్ళు చూపించుకున్నప్పుడు నేను కూడా కొంచెం మోడల్ గా ఉన్నాను, డ్రెస్సింగ్ స్టైల్ చేస్తాను. మీరు ఇందాక హెయిర్ స్టైల్ ఇలా అంటారు, మీకు ఏమైనా సంథింగ్ అలాంటి స్టైలింగ్స్ నా దగ్గర ఉంది. కొన్ని ఇప్పుడు కాస్ట్యూమ్స్ చూస్తారు, అవన్నీ వాడతాను. మోడల్ లాగే బ్యాగ్ యూజ్ చేస్తాను. నా స్తోమ్ తగ్గట్టు నేను ఏమో బ్యూటీ ఫిగర్ అని కాదు, ఆ స్టైల్ నాకు ఉంది. ఒక మోడల్ అంటే అందం మోడల్ అనరు, స్టైల్ మోడల్ అంటారు. ఆ ఒక సిస్టమేటిక్ నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ రైట్ చేస్తాను కదా, అందుకు అవార్డ్స్ చేస్తాను అంతే. సత్య, నీకు బుజ్జిలో ఏంటి అసలు? బుజ్జితో ఎందుకు ఇంత ర్యాప్ స్టార్ట్ అయింది ఏంటి అసలు? బుజ్జి చాలా మంచి అంటే ఎదుట 10 మందికి సహాయం చేసే గుణం ఉంది. ఆ 2 క్వాలిటీస్ బాగా నచ్చాయి. ఎలా పరిచయం ఎలా నీకు? మేమంతా సోషల్ మీడియా నుంచి 10 ఏళ్ళుగా ఉన్నాము. నేను అనేది ఏంటంటే, ఓకే మీరు ఇక్కడ ఉన్నారు, బాలు మీరు ఓకే, ఇతంది బెంగళూరు కదా, ఎట్లా అవి ఆ మధ్య అయింది ఒక స్టెప్. కాదు ఇది చెక్ చేసుకోమన్నా యూట్యూబ్ లో. మేము బాగా క్లోజ్ అయింది ఎప్పుడంటే ఈ స్టెప్ ఉంది కదా, సాయి పల్లవి స్టెప్. ఆ స్టెప్ నేనే క్రియేట్ చేశాను, నాదే స్టెప్ అని అప్పుడు వచ్చింది మా ఇంటికి. ఎవరు? ఈయన. ఏడ క్రియేట్ చేసిండు ఈ స్టెప్? ఆయన క్రియేట్ చేసిందండి. ఇది అది ఎప్పటి నుంచో ఉంది. నా చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు ప్రాక్టీస్ పోయినప్పటి నుంచి ఉంది. అది ఉన్నాయి కదా, అందులో స్టైల్స్ ఉంటాయి కదా. ఈ ఇట్లా ఉంటది అనమాట, చెస్ట్ దగ్గర ఇలా తిరుగుతుంది, అంతేనా? అంతే. అప్పుడు ఇట్లా నాకు అన్యాయం జరిగింది, మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడదాము, అన్యాయం జరిగింది, మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడదామంటే అప్పుడు నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత నా వెనక సత్య ఏం మాట్లాడుతున్నావు? సత్య తెలీదు, ఆ వీడియోస్ మీరు చూడలేదు? నేను చూడలేదు, నువ్వు ఇప్పుడు అన్నదాకా నేను అన్ని చూసారు, అది వదిలి ఇప్పుడు చెప్పండి. సో అప్పుడు నేను అంతకుముందే ఒక్క నిమిషం నేను ఆల్రెడీ వీళ్ళు ఇంటర్వ్యూ చేసిన, బాలు ఇంటర్వ్యూ కూడా చేసిన. నేను ఏ విధంగా మాట్లాడుతున్నా వీళ్ళకి తెలుసు. బాలుని అడగండి కావాలంటే, కెమెరా ఆపుదాం, బాలుని అడుగు. సంతోష్ అనే పర్సన్ ఏ విధంగా మాట్లాడతాం నేను చూడలేదు ఆ వీడియో. ఏంటి అసలు అది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ వీడియో అనేది, ఇది ఏదైతే స్టెప్ ఉందో ఆ స్టెప్ నాది కాపీ కొట్టారు, అది చెప్పే కంటే ఆయన చెప్తే బాగుంటుంది. ఒకసారి చెప్పు ఏమైంది? అది ఏం లేదు, నేను 2022లోనే నేను ఒక స్టెప్ వేసుకున్నాను. సో ఆ స్టెప్ వేసుకు ఇప్పుడు అన్ని మూవీస్ లో చూసి వేసుకొని రీల్ చేసుకొని ఫేమ్ అవుతారు. ఇప్పుడు నైట్ ఒక మూవీ వచ్చింటుంది, ఆ మూవీలో రిలీజ్ అయ్యి ఒక స్టెప్ అందరికి ఇష్టం. ఒక్కసారి ఆ స్టెప్ ఏందో చూద్దాం కదా, ఇది చెప్పేస్తే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి కదా 2 సార్లు వేస్తాను. ఆ ఒక స్టెప్ చూస్తారు, చూసి మళ్ళీ మార్నింగ్ వేసి రీల్స్ లో హిట్ అవుతారు, కొంచెం ఫేమ్ అవుతారు. సో అప్పుడు ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ ఆ స్టెప్ నే వేసారు. అప్పుడు నాకు ఎక్కడో మనసులో ఒక బాధ వేసింది, ఈ స్టెప్ ఎక్కడో ఉంది ఏమో ఉంది అని మనసు లాగుతుంది నాకు. అప్పుడు లాగినప్పుడు నేను చెక్ చేసుకుంటే 2022లోనే హ్యాజ్ ఇట్ స్టెప్ ఉంటుంది. అప్పుడు నేను వచ్చి మాట్లాడే రైట్స్ నాకు ఉంటుంది కదా, ఈ స్టెప్ ఎప్పుడో నేను వేసాను, ఇప్పుడంతా ఫేమ్ లో వచ్చింది, 2022లోని చెక్ చేసుకోండి, నా ఇన్స్టా పేజ్ లోను సేమ్ ఒక స్టెప్ ఉంది, ఈ స్టెప్ నేను వేసాను అని నేను చెప్పేది. యూట్యూబ్ లో పెట్టినావా, మూవీలో వేసినావా? అది ఇన్స్టా పేజ్ లో పెట్టాను 2022. నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఇదే మూమెంట్, నేను అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు నేర్పించారు మాకు. ఔరా అమ్మక చెల్ల అనే ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ లో నేను నీ మీద కేసు వేయచ్చా?
కేసు వేసేయచ్చు. అంటే ఆ టైంలో మీరు బయట రాలేదు, నేను వచ్చాను అంటే మనం వచ్చి చెప్పేది రైట్స్ ఉంది. నాదే స్టెప్ అనే కానీ నేను మ్యాచ్ అయ్యింది, నేను 2022లోనే ఇది వేసాను అని మీడియాలో ఒకసారి స్టెప్ చూద్దాం ఒకసారి. అయ్యే స్టెప్ అది చూడండి. ఈ స్టెప్ ఉండి సత్య టచ్ అవుతుంది, అది స్టెప్ అంటారా? అవును స్టెప్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ది ఇది పుష్ప మూవీలో తగ్గేదే లేదని ఇలా ఒక యాంగిల్ స్టెప్ అయినప్పుడు అందరూ ఈ స్టెప్ వేసి. ఆ సినిమా కంటే ముందే ఉండేది ఆ స్టెప్. ఎవరిది? ఈ తగ్గేదే లేదని అది ఆ స్టెప్ అది నాది కాదు, నేను అది చెప్పలేదు. సాయి పల్వి మేడం గారు పెట్టుకోండి స్టెప్, బెంగళూరు బుజ్జి రమేష్ స్టెప్ పెట్టుకోండి, 2022లోనే యాడ్ స్టెప్ ఉంది, నేను ఎప్పుడో వేసాను అని నేను బయట చెప్పే హక్కు నాకు ఉంది కదా. అది ఒకటే స్టెప్ వచ్చా నీకు? ఎన్నో వచ్చు నాకు. మరి ఈ ఒక్క స్టెప్ మీద ఎందుకు ఫోకస్ చేసినావు? అన్ని స్టెప్ల మీద ఫోకస్. అన్ని స్టెప్లు నేను వేసిన లేదు, ఈ స్టెప్పే మెయిన్ స్టెప్స్. నీకు డాన్స్ రాదు, ఇది ఒకటి వచ్చు. నా వరకు నాకు వచ్చు, అంత పెద్ద డాన్సర్ నేను అనుకోను. కొన్ని స్టెప్స్ చిన్న వాళ్ళదే ఎంతో మూవీల్లో పెట్టుకుంటారు, వాళ్ళు చెప్తారో చెప్పేదిలో. ఆ రోజు ఆ స్టెప్పే చాలా వైరల్ అయింది, ఆ మూవీ చూసి అందరూ ఈ స్టెప్పే తీసుకొని వచ్చి చెప్పేటప్పుడు ఈ స్టెప్ నేను బ్యాక్ 2 years బ్యాక్ చేసినప్పుడు అడిగేది ఉంది కదా, తప్పేం లేదు కదా, నేను జస్ట్ వచ్చి అడిగాను. నీ మీద నాకు ఇప్పటికీ స్టిల్ నో రెస్పెక్ట్ ఉంది బుజ్జి. నేను ఏమంటానంటే మంచి ఫ్యామిలీలో పెరిగినామన్నా. ఇప్పటి వరకు నేను ఒక విషయంలో అప్రిషియేట్ నేను ఏం చేస్తాను అంటే, ఇప్పటి వరకు ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు. 37 years అయినా నువ్వు ఇంకా అంటే పద్ధతిగా అలాగే వెళ్తున్నావు. అవునంటే నీకున్న ఫేమ్ కి ఎవరో ఒక అమ్మాయి పడడం కామన్ అది ఇప్పటికీ. లేదంటే నేను ఆ విషయంలో రెస్పెక్ట్ చేస్తాను. ఈ విషయంలో నాకు పిచ్చ క్లారిటీ ఇవ్వు. నేను అసలు చెప్పేదాకా వదలను దీన్ని. నేను ఏమంటున్నా, వైజాగ్ సత్య ఇట్లా నడుస్తాడు అనుకో ఎగ్జాంపుల్, నేను ఇట్లా నేను నడుస్తా, నువ్వు ఇట్లా నువ్వు నడుస్తావు. ఓకే, ఇప్పుడు సరే నీ లెక్క నేను కూడా నడవచ్చు, నా లెక్క నువ్వు కూడా కాపీ కొట్టవచ్చు. అవునా? సాయి పల్లవి అనే పర్సన్ ఫేమ్ లో ఉంది, సినిమాలో ఉంది కాబట్టి ఏదో ఒకటి లూజ్ టాక్ మాట్లాడి ఇంటర్వ్యూలలో టీవీ ఛానళ్లలో కూర్చొని ఇది నాది అని చెప్తే నమ్మేస్తారు జనాలు, ఎర్రి పుష్పాలు అనే ఇంటెన్షన్ అనుకోవచ్చా? లేదంటే మేము ఏది చెప్పినా నడుస్తుంది, ఆల్రెడీ మేము బ్యాగ్లు వేసుకొని తిరుగుతుంటే బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, ఇది కూడా నమ్ముతారులే జనాలు, ఎర్రి పప్పులు అనుకోవచ్చు. కరెక్ట్ మీరు చెప్తుండేది. నేను అంత ఎడ్యుకేట్ పీపుల్సే, కానీ నేను ఎక్కడ అలాంటి వర్డ్స్ యూజ్ చేసి ఉండలేదు. నా స్టెప్, ఆ మూవీ వచ్చిన స్టెప్ 100 సార్లు చూసినప్పుడే నేను అలా మాట్లాడానే తప్ప వేరే విధాలుగా ఏమీ నేను ఫేమ్ అయిపోదాము, దీని నుండి నాకే స్ట్రగుల్, నాకే చాలా లాస్, నా డబ్బులు వేస్ట్, నేను తిరుక్కొని వచ్చేది వేస్ట్, అంతా వేస్ట్. ఆ రోజు మాట్లాడిన తర్వాత యా ఇంటర్వ్యూలో నేను చెప్పలేదండి, అది వచ్చింది మాట్లాడాము, అది వదిలేసాను. ఏ ఇంటర్వ్యూ నాదే అని నిజంగా ఆ సినిమా వాళ్ళతో డబ్బులు గుంజుదాం అనుకోరుగా, బ్లాక్ మెయిల్ చేసి. నో నేను అప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ డే కూడా చూడండి కావంటే మీరు ఈ మాట అన్నారు కదా నాకు. కానీ ఆ సినిమాకున్న కొరియోగ్రాఫర్ ఎవరైతే కంపోజ్ చేశారో ఆ సినిమా స్టేజ్ సాయి పల్లవి గారు కావచ్చు, వాళ్ళకున్న క్రెడిబిలిటీ కావచ్చు, క్రెడిట్ కావచ్చు డ్యామేజ్ చేసినట్టే కదా మీరు. ఆ సినిమాకున్న ఆ మంచి ఏం సినిమా అది? సాయి పల్లవి తండేల్ మూవీ, అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, మంచి మూవీ. ఆ మూవీని మీరు డీగ్రేడ్ చేసినట్టే కదా. నేను కించపరచలేదు కదండి, ఇది నాదే కాపీ కొట్టా అలా ఏం కించపరచ అది అన్నాను, కానీ నేను కూడా సేమ్ వేసాను కదా, ఇప్పుడు చెప్పే హక్కు ఉంది కదండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీకంటే ఫస్ట్ నేను వేసిన ఆ మూమెంట్, నేను ఏమైనా కేసు పెట్టాలా ఇప్పుడు పోయి? మీ ఒక గొప్పతనం అది, మీ ఒక ఫీల్ అలా ఉంటే కేసులు పెడితే గొప్పలు అయిపోతారా? అలా కాదండి, నేను పెట్టలేదు కదా, ఏది ఇప్పుడు యూజ్ చేయలేదు కదా. నేను ఇప్పుడు నువ్వు కేసు పెట్టినా మీడియా ముందుకు వచ్చి ఒక మనిషి గురించి అంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ వర్డ్ మాట్లాడుతున్నా అంటే, బుజ్జిని నేను ఒక వీడియోలో కూర్చొని బుజ్జి గురించి నేను డీగ్రేడ్ గా మాట్లాడితే బుజ్జి ఏం ఫీల్ అవడా? అవుతారు. మరి నువ్వెందుకు అవుతారు అంటే నేను నాది ఉంది కదా 2022లో కూడా నేను చేశాను. చూపి నీ తన్నది నాకు చేశాను కదా దాంట్లో, ఒకసారి చూపి నాకు. ఒకసారి ఇవ్వండి ఫోన్, చేశాను కదా. సత్య నేను ఏమంటున్నా, సత్య బుజ్జి ఓకే మీరు మంచి వీడియోలు చేస్తున్నారు, ఓకే అంతవరకు ఓకే. బుజ్జిని జస్ట్ మంచోడని నమ్మినాం అంతేనా? ఇప్పుడు బుజ్జి ఏదన్నా ఈవెంట్కి రావాలంటే ఎంత తీసుకుంటాడు బుజ్జి? 10,000. ఎస్. ఏం చేస్తాడు వచ్చి? ఏం చేస్తాడు? డాన్సింగ్, సింగింగ్, యాంకరింగ్, స్కిట్స్ చేయడము. ఓకే, వెళ్ళాము. ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సాయి పల్లవి గారిని మేము ఎప్పుడు కూడాను తక్కువ చేసి మాట్లాడలేదు. సాయి పల్లవి గారి మీద ఎప్పుడు కూడా మేము కేసు వేయలేదు. సేమ్ ఈ స్టెప్ మా స్టెప్ మ్యాచ్ అయ్యిందని ఆ వ్యక్తి అన్నాడు. కానీ సత్య యూజ్లెస్ టాపిక్ మాట్లాడొద్దు. సత్య నేను ఏమన్నా యూజ్లెస్ టాపిక్ నా దగ్గర మాట్లాడొద్దు, నేను దాన్ని వదిలేసిన. నేనేం చెప్తున్నా, దాని గురించి గట్టిగా అడిగితే మీ దగ్గర ఆన్సర్ లేదు. నేను ఓపెన్ గా చెప్తాను ఎందుకు ఈ విషయం చెప్తాను. డబ్బులు గుంజాలని అలా ప్లాన్ చేశారన్నారు. అఫ్ కోర్స్ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇక వేసిన దానిలో ఇది నా స్టెప్, అది ఏంది? అది స్టెప్పా? నేను ఒకే ఒక మాట్లాడొచ్చా మీ దగ్గర? నువ్వు 100 మాట్లాడు. ఆయన అంటే నిజంని ఏదైనా మాట్లాడొచ్చా అంటే, అది నడిచింది 2022లో నా దగ్గర పోస్టింగ్ ఉంది.
అంత 100 మంది ముందు నేను మాట్లాడే అది లేకపోయింది ఆ రోజు నన్ను అక్కడ. 2012 నెల 12వ తారీఖు ఆ స్టెప్ వేసిన నేను విత్ ప్రూఫ్ తో చూపిస్తా. మీరు ఎందుకు అయితే రాలేదు బయట మీరు చెప్పండి. ఆ స్టెప్ నాది కాదు కాబట్టి. ఇంక మీరు కాదు అంటే మీరు ఎలా చేస్తారు? అయితే అంతకన్నా ముందు నుంచే ఉంది అది. అదే స్టెప్ లేదు, ఇక్కడ నుంచి ఇక్కడే లేదండి, వేరే వేరే యాంగిల్స్ ఉన్నాయి, వేరే వేరే యాంగిల్స్ ఉన్నాయి. మనము మన హక్కు సేమ్ యాజ్ నీ యాంగిలే ఉందా సాయి పల్లవి దగ్గర? ఒక స్టెప్ మాత్రం ఈ హుక్ ఇది ఇలా అంటారు కదా అలా అంటే స్టెప్ ఆ ఒక స్టెప్ మాట్లాడిన వరకు వేరే డాన్సింగ్ ఏది లేదు. అది ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు సత్య మీరు? ఏమీ లేదు, ఒక 3 ఇంటర్వ్యూస్, 3 అంతే, ఒక 3. సత్య నీకు ఇప్పుడు సత్య ఆయన 10th చదివిండు, నువ్వు మంచి హోటల్ మేనేజ్మెంట్ చదివి. సాయి పల్లవి గారి కోసము ఈ స్టెప్ కోసము నేను ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడలేదు. కానీ ఒక విషయం ఎక్కడికి వెళ్ళి అదే అడుగుతారు, సాయి పల్లవి గారి కోసం మీరు ఎందుకు బ్యాడ్ గా మాట్లాడారు? మీరు అన్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్, 100% ఎడ్యుకేటెడ్ పర్సన్. సాయి పల్లవి గారి కోసం నేను ఎందుకు బ్యాడ్ గా మాట్లాడానంటే ఆమె ఈ స్టెప్ పరంగా కాదు, ఈ స్టెప్లు ఎంతమంది వేస్తారు పోతారు వస్తారు పోతారు అది వదిలేయండి. ఆమె ఏంటంటే మన ఇండియన్ సోల్జర్స్ కోసం మాట్లాడింది అనమాట. ఏమని? ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నాము, వాళ్ళు కూడా మనల్ని టెర్రరిస్టులు అంటారు అని ఆమె మాట్లాడింది. దానికోసం నేను ఆమె కోసం బ్యాడ్ గా మాట్లాడాను, కానీ ఈ స్టెప్ కోసం నేను ఎక్కడ ఆమెను కించపరచలేదు. ఆమె ఏమైందంటే సాయి పల్లవి, మనం పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్టులు అనకూడదు, మనం వాళ్ళు టెర్రరిస్టులు అంటే వాళ్ళు కూడా మన సోల్జర్స్ ని టెర్రరిస్టులు అంటారు, మనల్ని టెర్రరిస్టులు అంటారు అని అనింది. మనం ఎలా టెర్రరిస్టులు అయ్యాం? నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చింది దానికా దీనికా? దేనికి? దీనికే, ఈ విషయం కోసం ఆమె అనడం. ఓకే సత్య, నేను ఏమంటున్నా, ఒకటి లిటరల్ గా మీరు చేసే చిల్లర పనులకి చిల్లర ఇంటర్వ్యూలకి నేను ఒక ఓపెన్ చెప్తున్నా, మీరు ఏమైనా ఫీల్ కండి, మీకున్న క్రెడిబిలిటీని ఖరాబ్ చేసుకుంటారు అనిపిస్తుంది. అంటే మీరు సరే ఇప్పుడు అన్నారు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే 10K అది ఓకే, మీ కష్టము అది ఓకే, కానీ ఇట్లాంటి సిల్లీ తీసుకొచ్చి ఈ స్టెప్ నాది, ఉక్కు పాయింట్ ఇది, నొక్కు పాయింట్ అని ఇది కరెక్ట్ అది. ఎందుకంటే ఈ స్టెప్ అనేది ఎప్పుడో జమాన్ నుంచి ఉంది, ఇది డాన్స్ అనేది కొన్ని మూమెంట్స్ ఉంటాయి నాకు తెలిసి. ప్రేమికుడిలో ఉంది, ఆంధ్ర వాళ్ళలో ఉంది, కాకపోతే అది డిఫరెంట్ గా వేశారు వాళ్ళు, అంతే ఉంది. అవును అండి, మీరు ఒప్పుకోవాలి. ఎలా? ఎందుకంటే అంత పెద్ద మీరు చిన్న వాళ్ళని కూడా తీసుకోవాలండి. మీ చిన్న వాళ్ళే ఇట్లా ఫేమస్ అవ్వడానికి వాళ్ళు మనుషులే, మనము మనుషులే కదా, మనము బ్యాడ్ గా చెప్పలేదు కదండి. ఇప్పుడు అది మ్యాచ్ అయిందానికే నేను వచ్చి మాట్లాడాను, లేకపోయింటే నన్ను. ఇప్పుడు నువ్వు పింక్ కలర్ ప్యాంటు వైట్ కలర్ అది వేసుకున్నావు, రేపు పొద్దున నేను వేసుకుంటే నా మీద కూడా నాకు చూడు సంతోష్ కాపీ కొట్టినట్టవా? వాళ్ళు సినిమా యాక్టర్, చిన్నవి కానీ యావదు కానీ తీసుకొని మేము ఎక్కడ కూడా సాయి పల్లవి గారిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఓకే, ప్రతి ఒక్క మేమైతే సాయి పల్లవి ఫ్యాన్స్ మా ఇద్దరం, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అట్లానే చెప్పాము. మేము అవకాశం ఉంటే సాయి పల్లవి గారిని కలుస్తానని ఈయన అన్నాడు. మాకు కూడా వాళ్ళ టీం నుండి కాల్ వచ్చింది, కానీ ఈ మధ్యలో ఇంకా మనకి ఇదంతా స్టంట్ సాయి పల్లవిని కలవడానికి అయిపోయినాయి అని చెప్పేసి. ఓకే సరే, ఈ టాపిక్ వదిలే. ఓకే బుజ్జి, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు బుజ్జి? చెప్తాను, ఇంకొక 1 year అలా సిస్టర్స్ కి దగ్గరలో మ్యారేజ్ అవుతుంది. మీకు కూడా కార్డ్ పంపిస్తాను, రావాలి తప్పకుండా. సత్య అందరూ వస్తారు. సీరియస్లీ చెప్తా ఉండేది, మ్యారేజ్ ఫిక్స్ అయింది, దగ్గరలో ఎంగేజ్మెంట్. నీకేనా? మా సిస్టర్స్ కి. ఇంకో వాళ్ళు అట్లా సెటిల్ అయిపోతే మళ్ళీ చూద్దాం. నేను ఏమంటున్నా అంటే, పవర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 37 అనేది మోస్ట్ ఎక్కువ. ఐ థింక్ ఇంకా 3 years అయితే ఏముండదు, చక్కభజన చేసుకున్నాడు ఇంట్లో కూర్చొని. ఓకే చెప్పండి. ఎందుకంటే మినిమం 32-33 years వరకు అయిపోవాలి కాబట్టి. ఓకే, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. ఓకే, అంటే నీ ఇంటెన్షన్ ఇస్ పెళ్లి చేసుకోవాలని ఉందా, లేదంటే ఇట్లనే వైజాగ్ సత్యతో తిరగాలి, లేదంటే ఇట్లనే ఈవెంట్లు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీ కోసం బాలు లాగా సాక్రిఫై చేయాలని? మీరేమో అడుగుతా ఉన్నారని నేను చెప్పే బుజ్జి కాదు. మా మీద ఎంత రెస్పెక్ట్ గా మీరు చూపించినప్పుడు మేము నిజాయితీగానే చెప్పాలి. నేను మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది, వైజాగ్ సత్యతో తిరిగిస్తే మ్యారేజ్ ఎందుకు చేసుకోమో, కొన్ని కారణాల వల్ల మేము అలా స్ట్రగుల్ పడి అలా చేసుకుంటాం లేదు, అంతే. అప్పుడు టైం అయిపోతే ఏం చేయలేదు, ఫ్యామిలీ కోసం. నువ్వే ఫైనాన్సర్వి, మీరే ఫైనాన్స్ ఇస్తారు. ఫైనాన్స్ డబ్బులు ఎంత ఉంటే ఏంటండి? మా అక్కకు మొన్న మెడికల్ లో చూపించాము, అడగండి సత్యాన్ని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, ఫైనల్ గా దొరకలేదు. మేము చిన్నప్పుడు కొంచెం నడిసే టైంలో వాళ్ళు సాకిండారు, మాతో ఎత్తుకొని సాకిండారు. నేను బాగా అయినప్పుడు రాలే నా దగ్గరికి, 5 years రాలేదు. నేను చెప్పేది కాకుండా నా ఫ్రెండ్స్ తో కూడా సత్య అడిగిండాడు, ఏమైంది వాళ్ళ అక్క ఎందుకు బయట పంపించేశారు, బుజ్జి ఎందుకు పిల్లలేదు అని. వాళ్ళంతా చెప్పారు, బుజ్జి దగ్గర అలాంటివి నడువు, వాళ్ళ చేష్టాలు వీళ్ళకి సెట్ కావు. ఏం సత్య? ఓకే బుజ్జి, ఇది పక్కన పెడితే సత్య ఏం పేరు, ఆయన పేరేంది? డబ్బారావు. డబ్బారావా? దుర్గారావు. ఏంటి దుర్గారావుకి మీకు ఏంటి గొడవ?
ఈ డబ్బారావు అనే వ్యక్తి చాలా సెల్ఫిష్ అన్నమాట. ఇప్పుడు మీ వలన ఏదైనా ఒక రూపాయి ఉపయోగం ఉందంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు, 100 కాకపోతే 1000 చేస్తుంటాడు. మా టీం మీ అందరికి తెలుసు, మా టీం చుట్టూ తిరిగాడు, 6-7 సంవత్సరాలు తిరిగాడు అవకాశాల కోసం. ఓకే. నేను ఆయన్ని ఇంటర్వ్యూస్ లో పెట్టించాను, పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పెట్టి, మనకి హైదరాబాద్ లో తెలుసు పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ, బతుకమ్మ, బోనాలు, సంకురాత్రి, న్యూ ఇయర్, వినాయక చవితి, దసరా, ఇలాంటి ఈవెంట్స్ కి నేను బాలు తీసుకెళ్ళాం. చాలా లక్షల్లో సంపాదించుకున్నాను నేను. ఆయన చాలా ఓకే సరే, సినిమాలు పెట్టించావు, సంపాదించుకున్నావు. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆయన 6-7 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను, పోనీ మారుతుంది కదా బుద్ధి అంటే మారదు. ప్రతి ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడడమే. ఉప్పల బాలుని కావచ్చు, ఉప్పల బాలుతో వీడియోస్ చేస్తుంట వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదంట. బెంగళూరు బుజ్జి ఉన్నాడు, బెంగళూరు బుజ్జిది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణకాంత్ పార్క్ లో ఆయన మొబైల్ పోయింది. పోయేటప్పుడు బెంగళూరు బుజ్జి నేను ఆయన ముగ్గురు ఉన్నాం. మరి ముగ్గురు వెళ్ళాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, పోలీసులతో మాట్లాడాలి కదా, సార్ సో అండ్ సో ఇలా మేము వీడియోస్ తీసుకోవడానికి వచ్చాము, ఇలా మొబైల్ మిస్ అయిందని. పక్కకు జంప్ అయిపోతున్నాడు, సైడ్ అయిపోతున్నాడు. ఎందుకు అట్లా సైడ్ అయిపోతున్నావు అని అడుగుతుంటే, ఏంటి వైజాగ్ సత్య, ఉప్పల బాల్ లాంటి థర్డ్ రేటెడ్ పీపుల్తో వచ్చామనంట ఎస్ఐ గారు ఈయన అడిగారంట. అక్కడ ఎస్ఐలు సిఐలు అందరూ నాకు బాగా క్లోజ్, జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. నేను వెళ్ళగానే నాకు పిలిచి చేయరేసారు, నాకు తెలియదు వాళ్ళు ఎట్లా మాట్లాడతారని. అంటే ఎస్ఐల మీద కూడా పక్కకు తోసేయడం, అంటే వాళ్ళ కేసులో మేము ఎందుకు ఇరుక్కోవడం అన్నట్టు అలాగనమాట. అన్నిటికీ సైడ్ అయిపోతాడు. ఫ్రెండ్షిప్ అంతా షోలే మూవీ చూస్తారు కదా, ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ చనిపోతాడు. అలాగే ఇప్పుడు కతరపాప ఉంది, కతరపాప మేమంతా ఒక సినిమా చేసాం, బకాసుర రెస్టారెంట్ అని మూవీ. ఆ అమ్మాయి పోనీ వీడియో చేసుకుంటాను అన్నయ్య అని వెళ్తే వాళ్ళ మిస్సెస్ అంటది, వద్దండి కతరపాప క్యారెక్టర్ మంచిది కాదండి, ఆమె ఎందుకు వీడియోలు చేస్తారు అని అనడము. ఇలాగే ఎంతో మంది, స్వాతి నాయుడు ఉంది, ఎక్కడో మేము కలుసుకుంటాము ఏవో ఈవెంట్లో, ఆ అమ్మాయిని చూసి సైడ్ అయిపోవడము. ఒక నాది బర్త్డే అయింది చార్మినార్ దగ్గర, అందరిని పిలుస్తాను ఫ్రెండ్స్ అయిన తర్వాత, మీకు తెలిసి నేను అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాను. ఆమెను చూసి ఆమెను ఇన్సల్ట్ చేసి చిచ్చి ఇది వచ్చింది ఏంటి అనుకొని వెళ్ళిపోవడము. నాకు ఈ బడేలు రాని తెలుసు, ఈ బడేలు రానికి మాస్టర్ గొడవలు పెట్టడము. ఒకసారి మేమంతా ఒక ఈవెంట్కి వెళ్ళాం వైజాగ్, మాస్టర్ గారు, బడేలు రాని, నేను, ఉప్పల్ బాలు, డబ్బారావు దంపతులు ఒకరికి ఒక రూమ్ అరేంజ్ చేశాను, నేనే ఆ ఈవెంట్కి తీసుకెళ్ళింది. ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, దాని క్యారెక్టర్ మంచిదే కాదండి, అది బాగుందాయండి, దాన్ని పెట్టుకున్నారేటండి, మీ పరుగు పోద్ది అని ఆయన దగ్గర చెప్పడం. ఈమె దగ్గరకు వచ్చి, బడేల దగ్గరకు వచ్చి, వాడు పిచ్చోడు, తాగుబోతాడు, అడక తినేటోడు, వాడితో నీకేంటమ్మా, నువ్వు రాజుల కుటుంబంలో పుట్టావని ఆమెతో చెప్పడం. ఇలాంటి పుల్లలు ఎక్కువ పెడుతుంటారండి. అది పక్కన పెడితే మీకేం లొల్లైంది? మాకేం లొల్లైందంటే, నాకు ఎక్కడ మనసు ఇరిపోయిందంటే, నేను ఇవన్నీ భరిస్తూ వచ్చాను, 5-6 ఏళ్ళుగా భరిస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఇన్సల్టింగ్గా మాట్లాడడం, ప్రతి ఒక్కరి కోసం కూడా బ్యాడ్గా మాట్లాడడం చేస్తూనే ఉంటారు. కాకపోతే మొన్న ఏమైందంటే, ముంబైలో నా బర్త్డే అయింది. నేను మొత్తం మా ఫ్రెండ్స్ అందరినీ ఒక 10 మందిని తీసుకెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీ బర్త్డే అనుకోండి, మీ పెళ్ళి అనుకోండి, మీ ఇంటి గృహప్రవేశం అనుకోండి, మీరు బిజీగా ఉంటారు, మీరు మొబైల్తో ఫోటోలు తీసుకునేటంత టైం ఉండదు. వచ్చిన మనుషులకు మనం రూమ్స్ అరేంజ్ చేసాం లేదా, వాళ్ళకి నేను బట్టలు కూడా పెట్టాను, అందరికి బట్టలు పెట్టామా లేదా, అందరికి అందుకున్నాయా లేవా, అందరూ తిన్నారా లేదా, అందరూ టిఫిన్లు చేశారా లేదా అని మనం చూసుకుంటాం. అందరూ కూడా మనతో పాటు క్యాబ్లో వస్తున్నారా లేదా, ఆ బిజీలో మనం ఉంటాం. ఆ టైంలో ఏం చేస్తే మనకి హెల్ప్ చేసేది ఎవరు? ఫోటోల కోసం ఫ్రెండ్సే కదా. ఇప్పుడు నీ పెళ్ళి అయితే నువ్వు ఫోటో తీసుకోగలవా? సంతోషం, వాళ్ళే కదా తీస్తారు. అయితే నా బర్త్డే వీడియోస్ అన్ని మొత్తం అన్ని ఏరియాలు తిరిగామండి. గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు, తర్వాత తాజ్ హోటల్, ఉబేరే హోటల్, జూహు బీచ్, బాంద్రా బీచ్, తర్వాత సీలింక్, ఇవన్నీ తిరిగినాం మొత్తం. ముఖేష్ అంబానీ ఇల్లు అవన్నీ కూడాను. అవన్నీ వాళ్ళే మామూలుగా ఫోటోలు అన్ని, వీడియోస్ అన్ని తీశారు. తీసినాక వాళ్ళు అన్నిట్లో అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్ని ఎవ్రీవేర్ వాళ్ళు అప్లోడ్ చేశారు. చేసినాక ఫోన్లో ఎవరు అప్లోడ్ చేస్తే ఏంటి, నా బర్త్డే అందరూ చూస్తారు కదా అని చెప్పి నేను ఊరుకున్నాను. అది అయిపోయినాక అప్లోడింగ్ అయిపోయినాక మేము ట్రైన్లో రిటర్న్ వస్తున్నాం. ట్రైన్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఆ డబ్బారావు అనే వ్యక్తికి ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. ఓకే. ఫోన్ చేస్తే ఆయన కొంచెం థియేటర్ ఎక్కువేలే, ఏదో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్లీగా. థియేటర్ అంటే ఎక్కువ అమ్మాయిలు పిచ్చి ఉంటుంది ఆయనకి. ఓకే, దుర్గారావుకి, ఆ డబ్బారావుకి. అయితే అతను అట్లా మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళంటే కామనే కదా. అయితే మాట్లాడుతుంటే ఇప్పుడు ఆమె చూసేసింది, వాళ్ళ వైఫ్ చూసేసి అది ఎవరు ఏంటి అని గొడవలు పడిపోయి చాలా లొల్లి పంచాయతీలు అయ్యింది. ఇంకా అలా అయ్యింది అనమాట. అయినాక ఇంకా ఆ విషయము ఉప్పల బాలు నేను అనుకున్నాం, మామూలుగా సరదాగా అనుకున్నాం, ఎక్కువ క్లోజ్ కాబట్టి అనుకున్నాము. ఏంటి అట్లా వాళ్ళు ఆదర్శ దంపతులాగా యాక్ట్ చేస్తారు సోషల్ మీడియాలో, ఇదేంటి ఇట్లా కొట్టుకుంటున్నారు చిల్లరగా, మనం అసలే సోషల్ మీడియాలో ఫేమ్ కదా, ఎవరైనా వీడియోలు తీసి పెడితే ఏమవుతుంది, మన పరువు పోదు కదా అనుకున్నాం. అందులో తప్పు ఉందా? నేను వాళ్ళిద్దరు కూడా కామ్ చేసి ఆమెకు ఒక బెర్తలో ఈయనకు ఒక బెర్తలో పడుకోబెట్టించి కూల్ చేశాను. అది మనసులో పెట్టుకొని వీడియోలన్నీ డిలీట్ చేశాను. ఎవరు? వైఫా? వాళ్ళిద్దరు కలిసి
ఓకే. వాళ్ళిద్దరు అవును కలిసిమెలిసే ఉంటారు కదా, అట్లుండరా బయట? లేదు 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 మీకు తెలియదు, మీ మాతో పాటు ఉంటే మీకు తెలుస్తుంది. అయితే ఆమె అంత చిన్న ఇష్యూకి ఎంత బాధ అనిపిస్తుంది అండి. నేను ఎంత లక్షలు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళి వీళ్ళందరినీ వీడియోస్ పెట్టి నమ్మకం ఉండి ఇలా చేస్తే ఇలా చేస్తారు కదని, ఇంకా అప్పటి నుంచి నేను ఫోన్ చేస్తే కనీసం ఆన్సర్ చెప్పడం లేదు. ఆయన అంటాడు డబ్బారావు, మేము మీతో ఇంక ఉండమండి, ఉప్పల్ బాలుతో, వైజాగ్ సత్యతో, బెంగళూరు బుజ్జితో, స్వాతి నాయుడుతో, బడేల్ రాణితో, ఖతర్ బాబుతో, గుంటి నాగరాజుతో మేము మీతో తిరిగితే మా ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదండి, మాకు 20 లక్షల ఫ్యాన్స్ ఉన్నారండి అని అంటాడు. మరి 6 సంవత్సరాలు తెలీదా ఉప్పల్ బాలు ఎలాంటి వాడో, వైజాగ్ సత్య ఎలాంటి వాడో, బెంగళూరు బుజ్జి ఎట్లాంటి వాడు మీకు తెలీదా? ఫస్ట్ రోజే కట్ చేసుకోవాలి కదా. అసలు వీళ్ళు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది, డబ్బరా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్. మొత్తం ఉప్పల్ బాలు, నేను, విలేజ్ సింగర్ బేబీ వెళ్ళాము. అన్నట్టు మర్చిపోయి విలేజ్ సింగర్ బేబీని చాలా అవమానించారు తెలుసా. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ చేశారు, స్టేజ్ చేసినాక నాకు వచ్చింది ఏదో పెర్ఫార్మ్ చేయమన్నారు. నేను ఎక్కువ లేడీస్ వాయిస్ లో పాటలు పాడతాను, డాన్సులు చేస్తాను, ఏమో నాకు వచ్చింది. నా పెర్ఫార్మెన్స్ అయిపోయింది, బాలు పెర్ఫార్మెన్స్ అయిపోయింది. ఆమెను పిల్లలు కదా, పిలవడంలా పిల్లండి. మరి ఆమె కూడా ఎంత కాదనుకున్న చిరంజీవి గారి ఇంట్లో సన్మానం పొందిన వ్యక్తే కదా ఆమె కూడాను. ఆమెను కూడా పిల్లంటే పిల్లరు, ఆమెను అవమానించారు. ఈమె ఎందుకు వచ్చింది అన్నట్టు చూశారు. తప్పు కదా అలాగా. ఆమెతో ఫస్ట్ గొడవ, ఆ తర్వాత ఈ బడేల్ రాణితో, ఆ తర్వాత ఖతర్ బాబుతో, ఆ తర్వాత ఉప్పల్ బాలుతో, ఆ తర్వాత వైజాగ్ సత్యతో, ఆ తర్వాత ఈయనతో ఇలా చేస్తుంటారు. వాళ్ళ ఊర్లో ఏం చేస్తారు తెలిసిన వీళ్ళు, ఏ చిన్న మరి ఒక సపోజ్ వాళ్ళు ఒక ఆడికొద్దాము కాదు, వీళ్ళిద్దరు అట్లుండరా, క్లోజ్ ఉంటారా సత్య? అదంతా ఓన్లీ యాక్టింగే. ఈయనకు అమ్మాయిలు పిచ్చి, ఆమెకు కూడా ఏదో సంథింగ్ అంటారు. మరి ఎవరు? ఈయనకు కూడా అమ్మాయిలు, దుర్గారావు కూడా అమ్మాయిలు పిచ్చి, అదే మీరు అన్నట్టుగా. వాళ్ళ వైఫ్ ఎప్పుడు ఎంబడే ఉంటది ఇంకా అమ్మాయిలతో మాట్లాడితే. ఆవిడకి అనుమానం పిచ్చి ఎక్కువ. ఈయన మీద అనుమానమా? ఎక్కడికి వెళ్ళినా ఒక్కరిని వెళ్ళలేదు ఆమె. ఒక ఈవెంట్ ఏదైనా దుర్గారావు ఓన్లీ కావాలన్నారు అనుకో, నేను కూడా రావాలి, నేను వస్తేనే దుర్గారావుని పంపిస్తాను అంటది. అనుమానం చెప్పి ఆవిడకి. మనుషులు కూడా చాలా చిన్న చీపుగా చూస్తుంది ఆమె. మనుషులు అందరిని వాళ్ళు రిచ్చా కింద రిచ్ ఏం లేదండి, వాళ్ళు రిచ్ ఏం కాదు, వాళ్ళు అంత రిచ్ ఏం లేదు. వాళ్ళు ఎప్పుడో మీరు నమ్మరు, వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వైజాగ్, అదే వాళ్ళ ఊరు రాజమండ్రి కదా, వెళ్ళాలంటే వాళ్ళకి ట్రావెల్స్ కూడా డబ్బులు ఉండవు. సత్య ఏమైనా ఎంట్రీలు ఉంటే చూడు, ఏమైనా షూట్లు ఉంటే చూడు, ఏమైనా ఈవెంట్లు ఉంటే చూడు, మేము 2 రోజులు ఊరు వెళ్ళాలి, మాకు టికెట్లు డబ్బులు లేవని నాకే ఫోన్ చేస్తారు. నేను ఇమీడియట్గా అరేంజ్ చేస్తాను. మనుషులు చిన్న చూపు చూస్తారు. ఒక విషయం, ఓకే నాలో ఏదైనా బ్యాడ్ కంటెంట్ ఉండొచ్చు, ఈయనలో కంటెంట్ ఉండొచ్చు, దానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు చూడడానికి, కనిపెట్టడానికి? ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక 1 month. మాతో సంవత్సరాల కొద్ది ప్రయాణాలు చేసి మేము వెళ్ళిన ఈవెంట్లు కాలు వస్తారు. నువ్వు బట్టలు పెట్టిన వాళ్ళకి, అయ్యో నేనెన్ని బట్టలు, ఈయనెన్ని బట్టలు, నేను కూడా బట్టలు కొనిచ్చిన పెద్ద పెద్ద డబ్బాలే మేము ఇస్తే. ఎందుకు ఇవ్వాలనిపించింది వాళ్ళకి? మీకు వాళ్ళ క్యారెక్టర్ అట్లాంటిది. వాళ్ళ ఇంట్లో వాటర్ తాగుతారు, ఫిల్టర్లతో సైతం మీరు నమ్మరు, ఫుట్ మ్యాట్లు కూడా వాళ్ళ ఇంట్లో నేనే కొంటా. బీరకాయలు చెక్కుని ఏమంటుందని షార్పనర్, అది కూడా నేనే కొంటా. ప్రతిదీ నేను కొంటా. మరి అట్లాంటిది కాదు, ఫ్యామిలీలా చూసుకునేటప్పుడు మేము కట్టేయడానికి కారణం ఏంటంటే, మా టీంలో అందరినీ వాళ్ళు కించపరిచేవి. కావాలంటే ఈవెన్ ఉప్పల బాలని పిలిచి కూడా అడగండి, ప్రతి ఒక్కరిని కించపరిచే విధంగా చూస్తారు. అంటే మా కంటెంట్ మీకు నచ్చే డ్రామా ఏమన్నా ఏదో పేరు పెట్టినావు, డబ్బారావు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడండి. ఆయన వీడియోస్ అన్ని మీరు చూడండి, ఆయన యూట్యూబ్ ఛానల్. నాగార్జున గారు మాకు 20 లక్షల ఫాలోయింగ్ ఉందండి, మమ్మల్ని ఎందుకంటే బిగ్ బాస్ లో తీసుకోరు, అడ్రస్ లేని వాళ్ళు తీసుకుంటారండి, మమ్మల్ని తీసుకోండి, మేము బయటకు వెళ్తే మాతో సెల్ఫీలు దిగుతారండి అని అంటాడు. అంటే బిగ్ బాస్ లో కామనర్స్ అనే ఒక కామనర్స్ కూడా తీసుకుంటారు అనేది ఉన్నది కూడా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కామనర్స్ తీసుకునేది కూడా ఒకటి ఉంది కదా అక్కడ, వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఇచ్చారు కదా. ఫిల్మ్ యాక్టర్స్ కి ఇచ్చారు, టీవీ యాక్టర్స్ కి ఇచ్చారు, కొరియోగ్రాఫర్స్ కి ఇచ్చారు, సింగర్స్ కి ఇచ్చారు, మోడల్స్ కి ఇచ్చారు, యూట్యూబర్స్ కి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కామనర్స్ కూడా ఒక స్పేస్ ఉంది. ఆ విషయం కూడా నాకు తెలియదు. అడ్రస్ లేని వాళ్ళు కూడా మీరు తీసుకుంటున్నారండి, మమ్మల్ని ఎందుకు తీసుకోరండి అని అంటారు. ఇక్కడ ఒక ఎవరైనా కలిసారనుకోండి సినిమా ఆర్టిస్ట్ ని, అలుగురు వెళ్ళి బ్యానర్ కట్టిస్తారట. ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందండి. అవును, మొన్న ఆ ఊరు అందరూ ఏం చేశారు, ఆ బ్యానర్లన్నీ చింపి వాళ్ళ మొఖాలు కొట్టారు. అవును, అది పెద్ద లొల్లి. వెస్ట్ గోదావరి అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉండేది అక్కడే. వెస్ట్ గోదావరి అంటే మీకు ఆ రోజుల్లో తీసుకుంటే ఒక కృష్ణరాజు, ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఒక అల్లు రామలింగ, ఒక అల్లు అర్జున్, వీళ్ళందరూ అక్కడ రామ్ గోపాల్ వర్మ సైతం వెస్ట్ గోదావరి వాళ్ళే కదా. వాళ్ళకి తెలియదు సినిమా వాళ్ళ ఆర్టిస్టులు, వాళ్ళు కలవరా? వాళ్ళు అట్లానే పెట్టుకుంటున్నారా? అంటే ఏం పెడతారు, ఎందుకు అది ఎందుకు? సపోజ్ ఎవరైనా వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఎవరికి కలవలేదండి, వాళ్ళకి అంత సీన్ లేదు. చిరంజీవిని కలవలేదు, బాలకృష్ణని కలవలేదు, నాగార్జున కలలేదు, వెంకటేష్ని కలలేదు, మోహన్ బాబుని కలలేదు, పవన్ కళ్యాణ్ ని కలలేదు, మహేష్ బాబుని కలలేదు, జూనియర్ ఎన్టీఆర్ ని కలలేదు, తర్వాత ప్రభాస్ ని కలలేదు, అల్లు అర్జున్ ని కలలేదు, రామ్ చరణ్ ని కలలేదు, విజయ్ దేవరకొండని కలలేదు, నానిని కలలేదు. ఎవరికి స్టార్ హీరోలు ఎవరిని వాళ్ళు కలవలేదు.
ఫ్లెక్స్ వాళ్ళు ఏవో చిన్న చిన్న ఆర్టిస్టులు కలుస్తారా, అది ఫ్లెక్స్ పెట్టిస్తారు, మేము ఇలా కలిసామండి అని చెప్పేసి. ఏమైంది అయితే ఒక 50,000 మంది ఫాలోయింగ్ అయ్యారు అనుకో, మాకు 50,000 మంది ఫాలోయింగ్ అయ్యారని రోడ్డు మీద డిస్టర్బెన్స్, కేకులు కట్టింగ్లు, బ్యానర్లు కట్టాలు. ఊర్లో వాళ్ళైతే అసలు వీళ్ళు దుమ్మెత్తి పోస్తారు అనుకోండి. వీళ్ళనా ఏదైనా ఇంటికి గెలిచి రచ్చకెళ్ళాలంటారు కదా, ఊర్లో మనం పేరు తెచ్చుకున్నాక మనం బయటికి రావాలి. మంచి పేరు లేదు వీళ్ళకి లేదు. వీళ్ళని ఏమంటారు తెలుసా, అబ్బా డబ్బా డబ్బా డబ్బా. మేము మా ఊరిలో కూడా చెప్తున్నాం, డబ్బాలు కొట్టుకుంటారండి, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారండి అంటారు. ఆ బ్యానర్ ఎందుకు చింపేశారు వీళ్ళది ఊరోళ్ళు? ఈ దుర్గారావుది బ్యానర్ ఏదో చింపేసి ఇప్పుడు మీ గల్లీ ఉందండి, ఏదో ఒక దసరా ఫెస్టివల్ అయితే ఒక గౌరీమాత ఫోటో పెడతారు, వినాయక చవితి అయితే వినాయకుని పెడతారు, ఈ కృష్ణాష్టమి అయితే కృష్ణుని పెడతారు, శ్రీరాముని అయితే రాముని పెడతారు. అట్లాంటి చూస్తా మార్నింగ్ లేచి మనం. అవును, వీళ్ళ దరిద్ర మొఖాలు చూస్తారా జనాలు? ఉదయం 5 గంటలకు ఎగిస్తారు విలేజెస్ లోన, ఇలా బయటకు వస్తారు వీళ్ళ బ్యానర్. వీళ్ళ మొఖం కనిపించింది ఏంటి, అందుకు చింపేశారా? చింపేశారు అంతే కదా. మరి మనం బయటికి వెళ్ళగానే ఫ్రెష్ గా ఇంట్లో నుండి ఏం చూడాలనుకుంటాం? ఏదైనా ఒక మంచి దేవుడిని, ఒక చంద్రుడినో ఎవరినో చూడాలనుకుంటాం, ఒక గంగాదేవునో. వీళ్ళ మొఖాలు ఏంట్రా బాబా చింపి పారేశారు. డబ్బా 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 డబ్బాలే కొట్టుకుంటారండి. వాళ్ళిద్దరిట్లో ఎవరు మంచోళ్ళు? ఎవరు? మాకు ఇద్దరు కూడా ఇద్దరు నచ్చరు, నాకు ఇద్దరు నచ్చరు. మీ ఏది నచ్చనప్పుడు ఇటు బుజ్జి బాగానే కొనిచ్చినట్టు చూసిన, మూడు నాలుగు కాదు, ఒక బ్యాగ్ ఏదో తీసుకొని కొనిచ్చినట్టు చాలా అన్ని క్వాలిటీ. ఎందుకు కొనియాలనిపించింది బుజ్జిని? అంటే నా వరకు నేను ఎందుకు కొనియాలంటే, నాకు వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యారు. అది సత్య వల్ల ఒక ఈవెంట్ లో కలిసారు. మాకి మదనపల్లి నియర్, మా కర్ణాటక బార్డర్. ఆ రోజు వచ్చారు. డ్రెస్సింగ్స్ ఏ లేదు, వాళ్ళ మిస్సెస్ కి లేదు, వాళ్ళకి లేదు డ్రెస్సింగ్స్. సో నాకు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు చాలా హ్యాపీ. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి హ్యాపీ. ఆ టైంలో వీళ్ళు దుర్గారావు ఎప్పుడు ఒకే డ్రెస్సుల్లోనే చేస్తా ఉంటారు కదా, పోతే పోనీ లేండి కొన్ని చేద్దాము, హ్యాపీగా చేసుకొని హ్యాపీగా ఫీల్ కానీ అని ఇచ్చాను. ఆ రోజు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. అనేక యాటిట్యూడ్ నా దగ్గరే చూపించేశారు. యాటిట్యూడ్ నా దగ్గరే చూపించేశారు. ఏమని చూపించారంటే, ఇది పెట్టాడు కదా, మీతో నా వీడియోలు ఉన్నాయా? మీరు ఇచ్చిన బట్టలు ఇచ్చినాయి నాకు పంపించండి. మళ్ళీ ఏదో ఊటిగా నువ్వు డబ్బా కొట్టుకున్నట్టు కొంతమంది చూడరు కదా, అవి నాకు ఇప్పుడే పంపించండి. అదొకటి పంపించి సత్య బాలు ఫస్ట్ గొల్లలు పెడతాడు, పుల్లలు పెడతాడు. అడగండి, సత్య ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ నా మీద సత్యకి ఏమంటే చెప్పేస్తాడు. అది నాకు రియల్ గా తెలిసిపోయింది. ఆ రోజు నుంచి అప్ప దేవుడా వద్దు అని నేను దూరం పెట్టేశాను. ఓకే సో అలా పెట్టేస్తాడు. బాలు మీద, సత్య మీద నాకు చెప్పేస్తాడు, నాకు వీళ్ళిద్దరి మీద చెప్పేస్తాడు, అప్పుడప్పుడే చెప్పేస్తాడు. కానీ రియల్ ఫ్యాక్ట్ మనం తెలుసుకున్నప్పుడు అయ్యో వద్దు దూరం. కాదు ఇప్పుడు అంటే మీ గురించి బ్యాడ్ గా మాట్లాడేసి, అంటే ఆయనే మాట్లాడతాడు, మళ్ళీ ఆయన ఫాస్ట్ మా ఆంధ్ర లాంగ్వేజ్ అయితే పుల్లలు పెట్టడం చెప్పారు కదా, మాస్టర్ కు బడేయడానికి పెట్టేస్తారని. వాళ్ళు వదిలే అయిపోయింది, అది మురిగిపోయిన టైం అయిపోయింది అలా పని. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మాట్లాడాలి, నువ్వు కూడా రావాలి రా, మరి అంత సీన్ విషయం చెప్పు. నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళ దగ్గర హ్యాపీగా ఉంటాడు, మళ్ళీ వీళ్ళ మీదే నాకు చాడీలు చెప్తాడు. ఓకే ఇవన్నీ చెప్పి నాకు చాలా రిస్క్ పుట్టి నేను దూరం పెట్టేశాను. ఇంక కట్ చేస్తే సత్య ఇంత దూరం బాంబే ముఖం చూడు, సేమ్ ముఖమే కాదు, ఆ ముఖాలే కాదు, ఇంత బాధపడి ఖర్చు విరిచి పెట్టుకొని తిండి అన్ని పెట్టుకొని అక్కడ పిలుచుకొని వెళ్తే అక్కడే సత్యని బ్యాట్ చేసి ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేసినాడు. బర్త్డే ఇది అది ఇదంతా నీ అన్ని మొత్తం డిలీట్ చేసేసిన. అతనికి కావాల్సిన ఉంచుకో ఉన్నాడు, వీళ్ళు ఉండేది మాత్రం డిలీట్ చేయండి. అప్పుడు ఓవరాల్ గా వాళ్ళ వైఫ్ గురించి ఎక్కువ దిగస్తోంది. వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇద్దరు కలిసి చెప్పాలంటే, దుర్గారావు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వైఫ్ ఏంటి, హస్బెండ్ ఏంటి, ఇద్దరు కూడా పుల్లలు పెడతారండి. ఎప్పుడైనా ఇద్దరిని విడగొట్టాలని చూస్తారండి. నలుగురు కోసం కూడా చీప్ గా మాట్లాడతారండి, నలుగురిని కూడా కించపరుస్తారండి. ఒకవేళ మా కంటెంట్ వాళ్ళకి నచ్చినప్పుడు మాతో 6-7 సంవత్సరాలు ఎందుకు తిరగడము, మా ద్వారా అవకాశాలను ఎందుకు అందిపుచ్చుకోవడం, మా ద్వారా డబ్బులు ఎందుకు సంపాదించుకోవడం, అది నేను అనేది. మా కంటెంట్ ఇష్టం లేదు, ఒక నెల రోజులు తిరిగి మాకు వదిలేయాలి కదా. చూడండి ఈ నంబర్. చీరలు ఏమేమి తెచ్చినావు? ఇంకా 5 శారీస్ అన్ని బ్రాండ్. డిలీట్ మొత్తం. నా సెల్ ఫోన్ అక్కడ మిస్ అయ్యింది, అప్పుడు ఏం చేయలేదు. ఫ్రెండ్ అయితే సత్య బాధపడుతున్నాడు, ఎస్ఐల్ దగ్గరంతా మాట్లాడి నాకు నా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని డిలీట్ అయ్యాయి. నేను ఏడుస్తున్నాను. నేనంతూ అదే నా సెల్ ఫోన్ ఎవరో తీసేసినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాక వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన నాకు సెట్ కాలేదు. నేను ఇంత రిస్క్ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర అంతా వద్దు అన్నోళ్ళదంతా ఉన్నీలే పాపం అని నేను అంత ఖర్చు పెట్టి నేనే స్వయంగా మా మదనపల్లికి వచ్చి బస్ లో కొరియర్ పెట్టి, నేను ఎవరికి పని చేయను, నాకే పని చేస్తారో అలా ఉన్నాను నేను. అలాంటి వాడు ఆ రోజు బస్ మిస్ అయ్యి వెళ్ళి బ్యాగ్ తీసుకొని పోయి బస్ లో పెట్టి పంపి నా సెల్ ఫోన్ పాగొట్టుకోయిన హెల్ప్ చేయాలి, నాకు చేయలేదు. మాస్క్ వేసుకొని వెళ్ళిపోయాడు, మాకు చెప్పనే లేదు వెళ్తున్నాను అంటే. మీతో ఉంటే కూడా జర సెలబ్రిటీ లాగా బిల్డప్ కొడతాడా? చాలా బిల్డప్స్, అది నాకు నచ్చదు. చాలా బిల్డప్. ఏమంటా ఉంటాడు?
అదే ఎవరైనా జనాలు వచ్చేస్తే మాస్క్ వేసుకుంటాడు, ఆ, మాకి ఇండైరెక్ట్ గా చెప్తాడు ఏమని? అలాంటి వాళ్ళ దగ్గర తిరగకూడదు, ఇలాంటి వాళ్ళ దగ్గర తిరగకూడదు, నీ గురించి వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారు అంట. నేను అడగదా అంటే వద్దు అంటాడు. ఆ, సో అలా చెప్తానే ఉంటాడు. ఇప్పుడు సత్య దగ్గరే ఉంటాడు, నేను లేనప్పుడు సత్యకి నా మీద చెప్పేస్తాడు. ఉమ్. చూడండి అలాంటి విచారం చేసినప్పుడు మేము స్టేషన్ పోయినప్పుడు ఎంత సపోర్ట్ చేయాలి. లైట్ తీసుకున్నారు. నేను ఒకటే చెప్తే సంతోష్, అంటే మీకు ఎందుకంటే చిల్లర గొడవలు, అప్పుడే గొడవ పడతారు, అప్పుడే మంచిగా ప్రేమతో ఉంటారు, అన్ని కొనుక్కుంటారు, అన్ని కొనిస్తారు, తర్వాత మళ్ళా మీ గురించే మీరే బ్యాడ్ చేసుకుంటారు. ఇట్లా చేస్తుంటేనే కోపం వస్తుంది అంతే. రేపు పొద్దున మళ్ళీ వైజాగ్ సత్య మంచోడు అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి బుజ్జిని చూతే వేసేస్తావు కదా సత్య. ఫోన్లే ఏదో ఒకటి పోనీ అని మళ్ళా బుజ్జి మాట్లాడు బుజ్జి అని అనవా? ఇప్పుడు నేను తప్పులు క్షమిస్తాను, అది ఒకటి నాది మైనస్. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ వచ్చేస్తారనుకో, మళ్ళీ సారీ సత్య ఏదో అలా అయిపోయింది అని అన్నారనుకో, నేను క్షమిస్తాను. క్షమించే గుణం నాకు ఎక్కువ, అది నాకు చాలా మైనస్ అయిపోయింది నా లైఫ్లో. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, ఇప్పుడు మా టీం మీకు నచ్చలేదు అనుకో, ఒక నెల రోజుల్లో కట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. మాతో 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు తిరిగి మా ద్వారా మీరు అవకాశాలు అందిపుచ్చుకొని మా ద్వారా నువ్వు డబ్బు సంపాదించేసి మీ టీం తిరిగితే మీకు ఎవరున్నారు అసలు ఫ్యాన్స్? ఉప్పల బాలుకున్న ఫ్యాన్స్ మీకున్నారా? నాకున్న ఫ్యాన్స్ మీకున్నారా? ఎవరున్నారు మీకు ఫ్యాన్స్? మీ ఊర్లోనే లేరు మీకు ఫ్యాన్స్. మీ బ్యానర్లు అన్ని చింపేసి మీ మొఖాన్ని కొట్టారు. ఇష్టమైనప్పుడు ఫస్ట్ లోనే కట్ చేసుకోవాలి. ఆ వీడియో ఉందా బాలనేదనా? 5-6 సంవత్సరాలు తిరిగి ఫోన్లో అన్నమాటలు ఇవన్నీ వీడియోలు పెడతారు. అట్లని నాకు ఒక వీడియో వచ్చింది, ఒక బ్యానర్ చింపింది. వాళ్ళ ఊర్లో వాళ్ళు బ్యానర్లు చింపేశారు. ఓకే, ఫోన్లు ఎత్తాడు అయినా ఫీడింగ్ లేని. ఆయన సంగతి మీకు ఏం తెలుసు? వాళ్ళకి కామన్ మ్యాన్ అంటే చాలా చీపు. ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే, అయితే ఇట్లా అనమాట. ఇష్టమైనప్పుడు ముందే కట్ చేసుకోవాలి కదా, ఎందుకు అట్లా? వాళ్ళ భార్య భర్తలు గొడవలు అయ్యాయని అది వాళ్ళు నేను డిస్కస్ చేసుకున్నామని ఇదంతా పెంటకంపు, అంతే కదా? అంతకు మించి ఏమీ లేదు. తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. ఫస్ట్ లోనే మా కంటెంట్ నచ్చిపోయినప్పుడు మా దగ్గరికి ఎందుకు రావడం? మీరు మాతో ఈవెంట్ బిహేవియర్ కరెక్ట్ ఉండదు కదా. బిహేవియర్ కరెక్ట్ గా ఉంటే అన్ని ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ గానే ఉంటుంది. ఈయన మొబైల్ పోయినప్పుడు ఇందాక మాట్లాడాము, జూబ్లీహిల్స్ కంప్లైంట్ ఇస్తే ఏంటి బెంగళూరు బుజ్జితో వచ్చాయి మీరు, అలాంటి చీప్ క్యారెక్టర్తో వచ్చారన్నట్ట ఎస్సీ గారు ఆయన అడిగారంట. చీప్ క్యారెక్టర్ ఏంది? అట్లాంటప్పుడు తిరగడం ఎందుకు? వాళ్ళు మరి చీప్ క్యాండిడేట్ ఇచ్చినప్పుడు బట్టలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. ఏం బుజ్జి కరెక్ట్ గా ఉంది, చెప్తానంటే రైటే ఉంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇచ్చినప్పుడు పెట్టుకొని అన్ని వేసి మీ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు అది కూడా మీరు వినాలి కదా. అదే అంటున్నాను నేను. ఏమంటున్నా, మీకు వీలైతే మా టీం అందరం కూర్చుంటామండి. విలేజ్ శంకర్ బేబీ 1, బయల్ రాణి 2, స్వాతి నాయుడు 3, కత్తెర పాప 4. ఓకే, ఇదంతా పక్కన పెడితే వైజాగ్ సత్య 6, ఎవరు బెంగళూరు బుజ్జి 7, ఇలా 10 మంది వచ్చి కూర్చుంటాం. బుజ్జి సత్య ఆగు. బుజ్జి ఇంకా ఓవరాల్ గా అంటే నువ్వు ఇంత ఇవన్నీ చేస్తున్నావు ఫ్యామిలీ కోసం, ఎంత సంపాదిస్తావు మంత్లీ ఎలా చెప్పేది అవుతుంది అందాదా? ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది, ఒకసారి ఎక్కువ రావచ్చు. అది నేను ఒకసారి లెక్క పెట్టిన. ఫస్ట్ అలా ఉండే బాగా సంపాదిస్తా ఉండే, కొంచెము కొన్ని ఫ్రెండ్షిప్ వల్ల నేను కూడా కింద పడిపోయాను అనమాట. ఇప్పుడు కొంచెం తక్కువే. మొన్నప్పుడు దుర్గారావు వాళ్ళకి కొనిచ్చినప్పుడు ఎన్ని వేలు ఖర్చు? అంతా ఒక 25,000 అయింది, తప్పకుండా 25,000 అయింది, ఖచ్చితంగా అయింది. మాక్సిమం ఒక డ్రెస్ 1000 రూపీస్ అంటే లెక్కేసుకోండి. నేను ఏదో గొప్ప చెప్పను, ఎక్కువ. అవును. మాక్సిమం మంచి బట్టలే నేను కొనిచ్చా, ఎవరికైనా అంతే, కొన్ని రోజులు వేసుకోవాలి. సో అదే అన్నమాట. నేను ఇప్పుడు వచ్చినప్పుడు సూట్ కేసు ఇంట్లో తెస్తాను, పోయేటప్పుడు ఒక 2 డ్రెస్లు 3 డ్రెస్లు అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాను. అడగండి సత్య, నేను సత్య నిజమా కాదా సత్య? అదే చెప్పారు. ఎవరైనా తీసుకుంటారు, వేసుకొని ఇలా హ్యాపీగా, నా డ్రెస్లే కదా వాళ్ళు వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతే నాకు హ్యాపీ అనమాట. మేమైతే వాళ్ళు ఫ్రెండ్లీగా చూసామండి. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వేరే విధంగా డిఫరెంట్ గా ట్రీట్ చేశారు. దేవుడి దేవాలు ఇప్పటికి వాళ్ళతో కట్టిఫ్ అయిపోయింది. మా వర్క్ మేము చేసుకుంటాం. వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది గొడవ మీకు? 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా. 1 మంతే కదా? ఓకే, జూలై 30 కదా నా బర్త్డే. ఓకే, అవును. బాగా ఆ మధ్య ఫోటోలు వీడియోలు పెట్టారు మీరు ఇన్స్టాగ్రామ్ లో. అప్పటి నుంచి కట్ అయిపోయింది. నువ్వు కూడా వెళ్ళినావు బుజ్జి అక్కడికి? ఎక్కడ? అదే వీళ్ళతో. లేదండి, నేను ఫ్యామిలీ వదిలి ఎక్కడ వెళ్ళిన. చాలా అదే ఇప్పుడు ఫ్రీ ఉండేదానికి అలా వస్తాను అంతే. ఒక 3 మంత్స్ నీకు సత్య పిలుస్తున్నా. నా బర్త్డే అప్పుడు వరలక్ష్మి రథం వచ్చింది. రథం వల్ల ఇంట్లో పూజ అని రాలేకపోయాను. లాంగ్ వేరే కొంచెము నాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, సత్య ఇలా వెళ్ళరా అని నేను ఫస్ట్ సత్యని మా ఇంటికి పిలుచుకొని బర్త్డే చేసేసాను అనమాట. అవునా? ఈయన కోసం పిలిచే తీసిన టికెట్లు అప్పుడు బల్లారి చాంద్ర ఒక ట్రాన్స్జెండర్ ఉంటది మా ఫ్రెండ్, ఇంకో డాన్సర్ వల్ల ఏముందో అది నా ఇంట్లోనే బర్త్డే మా ఫ్యామిలీలో బాగా చేసి పంపించేసాను. ఓకే,
బుజ్జి ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసే బదులు మా టీమ్ లో వాళ్ళకి కూడా కాల్ చేసి అడగొచ్చు కదా మీరు. మీ టీం మీరు ఆల్రెడీ మీరున్నారు కదా, మీ టీంలో వాళ్ళు నేనుంటే ఇంక చాలా. మీరిద్దరు ఉన్నారంటే అయిపోయి, మీరు స్ట్రాంగ్ గా ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేర్చుకున్నావు బుజ్జి? చాలా ఏడ్చాను. ఏ విషయంలో? అదే రీసెంట్ గా మా అక్క ఒకరు చనిపోయారు. వాళ్ళు చిన్నప్పుడు నన్ను సాకారు. నేను కొంచెం బాగా అయినప్పుడు వాళ్ళని చూసుకోలేకపోయాను. నేను ఇప్పటికి లిటిల్ గా ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది ఆ వీడియో చూస్తే. అలాగే ఏడ్ చేస్తాను, అంత పెయిన్ ఉంది. నేను పైన నటిస్తాను అంతే, ఇలా హ్యాపీగా సరదాగా. ఒక్కొక్కసారి నా లైఫ్ ఎందుకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద స్ట్రగుల్ అనుభవిస్తున్నాను అని చాలా బాధ వేస్తుంది. ఓకే. ఇంట్లో ఎవరితో ఎక్కువ ర్యాప్ ఉంటుంది నీకు? సిస్టర్ తోటి, పిల్లలతోటి. మామూలు ఇద్దరు సిస్టర్ ఉన్నారు, బ్రదర్ నేను ఎక్కువగా. ఏం చేస్తుంటారు సిస్టర్స్? ఇంట్లోనే మామూలుగా వర్క్ చేసుకుంటూ ఫ్యాన్సీ డిజైనర్ నేర్పించాను. ఓకే. అదే ఇంట్లో చూసుకుంటూ ఇల్లంతా వర్క్, షాప్ అదే చూసుకుంటా ఉంటావు నువ్వు. అక్కడ సంపాదించిన డబ్బులు అనేది తెచ్చి వీళ్ళకి బట్టలు కొనిచ్చుడు, చీరలు కొనిచ్చుడు, లంగాలు ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అదే నిజాయితీగా ఉండి ఫ్రెండ్స్ అయినప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు కాదు. వాళ్ళు ఎన్ని షోలు చేస్తున్నారు కదా, వాళ్ళ స్థితి చూసి వాళ్ళకి డబ్బులు బుచ్చడు వస్తున్నాయి కదా, బట్టలు లేవని ఎట్లా అనుకుంటావు? వాళ్ళు చేసే విధానాలు ఎప్పుడు వచ్చా, ఎంత గలీజ్గా వచ్చారు ఆ ఈవెంట్ లో. ఫస్ట్ కి చూడండి, నేను ఇచ్చినాక చూడండి వీడియోస్, వాళ్ళే చెప్తారు. దుర్గారావు గారు, బెంగళూరు బుజ్జి రమేష్, నువ్వు ఇచ్చినప్పుడే నాది ఈవెంట్లు బాగా వచ్చాయి, మంచి మంచి షోలు వస్తున్నాయి, మంచి కలర్ఫుల్ గా వీడియోలు వస్తున్నాయి అని చెప్తారు వాళ్ళే. ఇచ్చినాక, ఇచ్చే వరకు కదా మన విశ్వాసం లేదు కదా, ఏమంటావు? అప్పుడు నేను వదిలేసాను. మా ఫోన్ కూడా చేయను, నేను ఓపెన్ గా చెప్తున్నాను, అడుక్కోండి అకౌంట్ లైవ్ లోనే చెప్తున్నాను. సత్యకి ఎప్పుడు కాదు అనుకున్నాడు, అప్పుడు నేను చేయలేదు. ఏం సత్య చేయను, నేను ఒక ఫోన్ కూడా చేయను. సత్య మీద ఉన్న ప్రేమతో నిన్నేమనలే కదా అంటే సత్య నాకు కొన్ని 2 దగ్గర హట్ అయ్యాను కదా. నేను ఇంత కష్టపడి ఇచ్చి, నేను శ్రీనివాసపురం నుంచి 50 కిలోమీటర్ వెళ్ళి అక్కడ బస్సెస్ డైరెక్ట్ హైదరాబాద్కి లేదు, మదనపల్లి అనే ఒక చిత్తూరు డిస్టిక్ వెళ్ళి అది లగేజ్ పద్ధతిగా పెట్టి కొరియర్ చేసిన వ్యక్తికే నా సెల్ ఫోన్ పాగొట్టిపోయినప్పుడు నాకు హెల్ప్ చేయలేదు. అప్పుడు ఒకసారి అప్పుడు క్యారెక్టర్ అర్థమైంది, అప్పుడు అర్థమైపోయి. ఫస్ట్ వరకు చెప్తా ఉండే, అర్థం హెల్ప్ చేయలేదు, పైగా బయటకు వచ్చి ఏమన్నాడంటే ఎందుకు బయటకు వెళ్ళిపోయావని అడిగితే చెప్పేసాను. బెంగళూరు ఇలాంటి చిల్లర ఫీలతో నువ్వు వచ్చావేంటి పోలీసులు అడిగారట ఆయనకంట. వైజాగ్ సత్య, బెంగళూరు బుజ్జి. అంటే మీరిద్దరు చిల్లర అన్నాడు. మరి అతను పెద్ద మూవీ హీరో అనుకుంటున్నాను, అది నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఓపెన్ గా ఉంటాను. నేను తప్పు చేయంటే నాతో ఎవరు ఏమైనా శిక్ష ఇచ్చి కోర్టుని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఊరికి మనం హెల్ప్ చేయండి చిల్లరగా అట్లా అన్న మరుసటి రోజు మళ్ళీ ఏమన్నారు తెలిసిన, బుజ్జి మా ఇద్దరు ఫ్లైట్ టికెట్లు వేయండి, మా భార్య భర్తలకు మేము బెంగళూరు వస్తాం అన్నారు. చూసారా వాళ్ళకి ఎంత డబుల్ టంగ్ అనుకుంటారు అన్నారు లేదా బుజ్జి? మళ్ళీ కలుస్తారా ఇక అయిపోయిందా వీళ్ళు? మీరు మాకు వద్దండి బాబు, మాకు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు మాకు అవసరం లేదు. నేను ఇంకొకటి మీ తరపున చెప్తాను, వీళ్ళకే కాదు. నేను 2017లోనే సీరియస్ గా మీకు తెలియని విచారము, కొన్ని ఆర్టిస్టులకి అంతా చాలా హెల్ప్ చేసిండాను. ఇప్పుడు కాదు, అప్పుడు నేను జబర్దస్త్ చేసినప్పుడు చూడండి, అప్పుడే నేను చిన్నవాడిని. అప్పుడు ఆ స్టేజ్ మీదకి ఎక్కించారంటే నేను ఎలా ఉంటే, నా స్థాయి ఎలా ఉంటే, నా బిహేవియర్ ఎలా ఉంటే, మల్లిమాల అనే ఒక షోకి ఒక అడపో సీన్ లేక పెట్టారంటే ఒక షోకి, వాళ్ళకి నేను ఎలా చూసుకోంటే యోచించేయండి. 2017లోనే చాలా హెల్ప్ చేసిండే హ్యాండ్స్ అండి ఇవి నిజంగా. ఓకే ఓకే అదే 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 ఓకే ఓకే బుజ్జి, ఒకసారి ఇండివిజువల్ గా నాకు ఇంటర్వ్యూ ఒకసారి. ఇప్పుడు ఈ టాప్ మీద కూర్చున్నావు కాబట్టి ఎప్పుడన్నా వచ్చినప్పుడు షూర్ మంచి ఇండివిజువల్ గా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎట్లా వచ్చినావు, టైం తీసుకొని కూర్చుందాం. ఓకే. దుర్గారావుకి ఇప్పుడు ఓవరాల్ గా మీ టీం నంబర్స్ కి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఒకటే, మీకు మేమంటే ఇష్టం లేనప్పుడు, మేము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేసే కంటెంట్ ఇష్టం లేనప్పుడు ఒక 1 మంత్లోనే మాతో కట్ చేసుకోవచ్చు కదా. మాతో ఈ 5-6 ఏండ్లు ఉండి తర్వాత మీతో వీడియోస్ చేస్తే మాకు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ తిడుతున్నారు, మీతో మేము తిరగమండమని ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత చెప్పడం ఏంటి, కట్ చేయడం ఏంటి, మాతో చేసిన వీడియోలన్నీ డిలీట్ చేయడం ఏంటి? అది నేను అనేది. ఇష్టం లేకపోతే ఒక 1 మంత్లోనే కట్ ఆఫ్ చేసుకోవాలి. మమ్మల్ని అన్ని రకాలుగా వాడుకొని మా ద్వారా మీరు డబ్బులు సంపాదించుకొని, మా ద్వారా మీరు అవకాశాలు సంపాదించుకొని, ఈవెన్ మేము ఫుడ్ పెట్టాం, బట్టలు పెట్టాం, ఆ విశ్వాసమైన ఉంటుందా? సత్యం మీ వల్లనే ఫేమస్ అయ్యిందా ఆయన అప్పటికే ఫేమస్? ఆయన కొద్దిగా గొప్ప ఆ సాంగ్ వల్ల ఫేమస్, అప్పుడే మర్చిపోయారు జనాలు 6 months లోనే. ఆ తర్వాత వైజాగ్ సత్య గారు మీరు అందరికి అవకాశాలు ఇస్తున్నారు కదని నా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి మల్లెమాల్లో షోలు పెట్టడం, సినిమాల్లో పెట్టడం, బాలు మేము ఎక్కువ ఈవెంట్లకు వెళ్తాం, మీకు తెలుసు కదా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఈవెన్ కర్ణాటక తీసుకెళ్ళాం, ముంబై కూడా తీసుకెళ్ళాను. మాతో పాటు తిరిగారు. తిరుగుతూ అందరిని ఇన్సల్ట్ చేయడం, ప్రతి ఒక్కరిని. నేను చాలా పేర్లు మీకు చెప్పాను. బాంబేకి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయింది? నాకు 1 lakh దాకా అయింది ఖర్చు. ఎక్కడి పైసలు అవన్నీ? ఎక్కడవి పైసలు ఏంటి, ఏమైనా అడుగుతున్న ఫ్యామిలీ ఉండడం వచ్చానంటే. అడుక్కు తింటున్నావు అని అట్లా అంటే నీకు అంటే షోస్ వల్ల వస్తుందా,
లేదంటే ఫ్యామిలీ దగ్గర బర్త్డే కాబట్టి అడుక్కున్నావా? మంత్లీ 50 to 60,000 సంపాదించుకుంటాను. అవునా? అవసరమైతే 50 to 60,000 ఇంటికాడ నుండి తెచ్చుకుంటాను. సంపాదించిందంతా ఏం చేస్తావు? ఇంటికి పంపిస్తావా? ఇంటికి నేను ఎప్పుడు పంపించను. నా ఖర్చులు నా ఫ్రెండ్స్ ఇవే చూసుకుంటాను. నెలకు 60,000 ఏం ఖర్చు పెడతావు సత్య? నేను అక్కడ నాకు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది చూడండి. నా ఓపెన్ చేయండి నా ఇన్స్టా. ఎప్పుడు ఏదో ఒక ఊరు వెళ్తూనే ఉంటాను. బొంబాయో, చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరు. అమ్మ నీ లైఫ్ మంచిగా ఉంది, ఏ టెన్షన్ లేదు, తిరుగుతానే ఉంటాను నేను. ఏ టెన్షన్ లేదు, నిమ్మలంగా నాకు తెలిసి నీ లైఫే బెటర్. నేను అందరిలాగా 50 లక్షలు 100% 50 కోట్లు అనలేదంటే 50,000 అన్నాను. ఏంది సత్య ఏమనుకుంటున్నావు? 50,000 అంటే నువ్వు ఎంత కష్టపడాలి తెలుసా 50,000 సంపాదించాలంటే? అవునా కాదా? 100%. నాకైతే కష్టం కాదు 50,000 సంపాదించడం. వేరే ఎవరికైతే కష్టమేమో. తెలివితేటలుంటే ఎట్లయినా సంపాదించు సంతోషం. అంటే ఇప్పుడు నాకు తెలియలేదు అంటున్నావు. నేను ఒక ఈవెంట్కి వెళ్ళానంటే 10,000 తీసుకుంటాను. ఒక 5 ఈవెంట్లు తీసుకుంటే చాలు కదా నెలలో. మీకు 10,000 ఇస్తారు ఒక్కరొక్కరికి? మరి అవునా? ఇంకో 21 ఖమ్మంలో ఒక ఈవెంట్ ఉంది, 10,000 తీసుకుంటాం మనిషి. ఎంతమంది వెళ్తారు? 5 మెంబర్స్ వెళ్తాం. 50,000 మీకే. మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఖమ్మం కదా, ఇక్కడ నుంచి వాళ్ళు కారు పెడతారు. మాకు ఈవెంటే మాది. ఏం చేస్తారు ఆ ఈవెంట్ లో? ఎంజాయ్మెంట్ చేయడం, ఎంటర్టైన్ చేయడం. మ్యారేజ్ అనుకో, నీకు మ్యారేజ్ అనుకో, ఒక పెద్ద స్టేజ్ వేస్తావు. స్టేజ్ మీదకి ఉప్పల బాలని ఫస్ట్ పిలుస్తావు. ఆయన డాన్సులు వేయడము అండ్ స్కిట్ చేయడం అట్లా చేస్తాం. ఉప్పల్ బాల్ కూడా 10,000 తీసుకుంటాడా? మేమంతా ఒకేలా తీసుకుంటాం. ఆయన బాగా ఫేమస్ కదా ఉప్పల్ బాల్. మరి బాగానే ఏం లేదు, మా టీంలో అందరికి నేనే ఇచ్చేది డబ్బు. ఓకే. డబ్బుల విషయంలో ఏమైనా గొడవలు వస్తాయా సత్య మీకు? అస్సలు రావండి. అసలు రావు. ఇప్పుడు బుజ్జికి మినిమం నీ వల్ల ఎంత వస్తుంది ఇన్కమ్? ఆయన ఎక్కువ ఇక్కడ ఉండడు, ఆయన ఎక్కువ బెంగళూరు ఉంటాడు. ఎప్పుడైనా మామూలుగా ఈసారి ఇంటర్వ్యూస్ కి వీటికి వాటికి 2 ఉంటాడు. days కి తమిళనాడు ట్రిప్ ఉండే, ఫ్యామిలీ ట్రిప్స్. అది వదులుకొని వచ్చాను. ఫోన్ మీద ఫోన్ వేస్తున్నారు, గ్యారంటీ చెప్పండి. ఎందుకు, ఏం పని మీద వచ్చావు ఇప్పుడు హైదరాబాద్ కి? అంటే చాలా రోజులైంది, చాలా ట్రస్ట్ ఉండే, అలా సరదాగా మాట్లాడుకొని అలా కలుసుకొని వెళ్ళి ఒక 4 రోజులు స్పెండ్ చేసి వెళ్దాం. ఫ్రెండ్స్ చేద్దాము అని వచ్చాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు ఇక్కడ రాక? 3 months అయింది. నాకు తెలిసి సాయి పల్లవి ఇష్యూ తర్వాత రాలే. ఇంకొకసారి వచ్చాడు? వచ్చాను. 3 months అయింది. 3 months అయింది. నీకు రావడానికి పోవడానికి ఎంత అవుతుంది ఖర్చు? ఒక 5,000-6,000 అయితే అవుతుంది. రావడానికి పోవడానికి వెహికల్ కే అంత అవుతుంది. ఓకే, అవుతుంది. ఇంకా హోటల్లో, నేను హోటల్ తీసుకుంటాను, హోటల్లో ఉంటాను ఫ్రెండ్స్ దగ్గర. బుజ్జి మీ బ్యాచ్ లో ఎవరెవరు తాగుతారు? మా బ్యాచ్ లోనా? మీ సత్య బాలు మీ అంత బ్యాచ్ లా, లేడీస్ బాయ్స్ లా? నేను లేడీస్ తో ఎవరి దగ్గర వెళ్ళిన. దుర్గారావు తాగుతాడా ఏంటి మందు? వాళ్ళు తాగుతారు లేదు, మన ముందు అయితే తాగరండి. తాగలేదు. వీడియోలో అయితే మాత్రం తాగినట్టు చూపిస్తారు. మొన్న వీడియో వచ్చింది కదా, పర్సనల్ గా ఏం మనకు తెలియదు. నేను ఎందుకు అలవాటు చేసుకోలే బుజ్జి నువ్వు తాగడం? అది మంచి మా క్వశ్చన్. టీంలో అంటే ఉప్పల్ వాళ్ళు తాగుతాడు, అలాగే గుంటి నాగరాజు తాగుతాడు. మా డాడీ, మా అన్న తమ్ముళ్ళంతా దానికి అలవాటు పడే మేము అలా అయిపోయింది మా ఫ్యామిలీ. నేను అలాగే అయితే ఇంక ఫ్యామిలీలో నెక్స్ట్ ఫ్యూచర్ లో మెసేజ్ ఏమి ఇవ్వను కదా. అవును అవును. మా అన్న వైఫ్ చనిపోయింది అనమాట, గౌతమ్ అని. ఫుల్ ర్యాంక్ అడగండి, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాను, ఐఎస్ చెప్పిస్తున్నాను ఇప్పుడు. బి కంప్లీట్ అయ్యింది కేంబ్రిడ్జ్ కాలేజ్. 3 lakhs 1 year కి. అంతా నేనే చూసుకునేది. ఇంక ఫైనల్ 6 months ఉంది స్టడీస్. అదైతేనే ఢిల్లీకి ప్రాక్టీస్ ఐఎస్ కి జాయిన్ చేపిస్తాను. సో ఇలా చూసుకుంటే అక్కడే ఉండిపోయినాను. నేను అలాగే చేస్తే ఇంక మా మమ్మీ డాడీ మా బ్రదర్స్ అలా అలవాటు అయింటారు అప్పుడు కాలంలో. నేను అలా అయితే ఇంక ఫ్యామిలీని ఎలా పోషిస్తాను? ఫ్యామిలీని ఏదో ఒకటి మనము అచీవ్ చేయాలంటే మన ముత్యం అన్నట్టు ఉండాలి, డైమండ్ లాగా అని ఒక ఫీల్. మా ఏరియాలో అంతా అలాగే నేను. ఓకే, అక్కడ చూస్తారా మీ వీడియోలు చూస్తారా? తప్పకుండా అబ్సల్యూట్లీ. ఇప్పుడు వదిలేరంటే చూడండి ఇంటర్వ్యూ, నేను ఉండే ఇంటర్వ్యూ మీరు చూడండి, చెప్తారు మీరే, మళ్ళీ అందరూ చూస్తారు, బాగా చూస్తారు. ఓకే, ఇప్పుడు అంటే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫైనాన్స్ ఇస్తామంటే ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ అది? ఏంటి? మీరు ఏదో ఫైనాన్స్ ఇస్తారు డబ్బులు అంటే అది ఫైనాన్స్ అనుకోకూడదు, కొంచెం రొటెక్షన్ అనుకోవాలి. నా భాషలో రొటెక్షన్. ఏదైనా నేను కూడా తీసుకుంటాను, అవసరం ఉంటే తీసుకొని మీరు కొంచెం కాదు, నేను తీసుకుంటాను, కావాలంటే నా దగ్గర ఉంటే ఎవరికైనా ఇస్తాను. అలా రొటెక్షన్ బిజినెస్ అంతే నాది. రొటెక్షన్ అంతే. ఓకే, కొన్ని సందర్భాలు వెళ్తే మన నాకు కూడా సైడ్ కావాల్సి పడుతుంది. చిట్టీలు అంటాం కదా, అట్లా చీటీల్లో నడుపుతా ఉండి చాలా లాస్ అయిపోయినప్పుడు. నేను అవి కూడా జబర్దస్త్ వచ్చేటప్పుడు 2 lakh చీటీ నడుపుతా ఉండి, దాంట్లో 5 numbers కూసేస్తారు, చీటీ ఎత్తుకొనేస్తారు వాళ్ళు. అప్పుడు రంచు 3 months 4 months ఇచ్చేస్తారు. మీలాంటి వాళ్ళు 5 numbers ఒక 6 numbers వదిలేస్తారు. లాస్ట్ లో ఇవ్వాలి 2 lakhs. ఎంత గోల్డ్ అంతా అమ్మేశాను. శశి మాస్టర్ ఒక లైవ్ లో చెప్తాను, నేను రియల్ గా చెప్తాను. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నారు కదా, డైరెక్టర్ గా చెప్తాను, మీరు తీసుకోండి ఇంటర్వ్యూ, మీరు షాక్ అవుతారు. 2017 నేను ఒక యాక్టర్ కాదు, డాన్సర్ కాదు, ఏమీ లేదు. నాకు అన్ని షోలు ఎక్కిచ్చారంటే
నా స్థాయి ఎలా ఉండాలి, నేను వాళ్ళకి ఎంత ఏమేమి శశి మాస్టర్ బాగుంటుంది, ఆయన కంపోజింగ్ అదంతా సినిమా చూపిస్తాడు ఆయన. వాళ్ళు నేను మీరే అన్నారు మీరేం డాన్సర్ ఒక స్టెప్ వచ్చు అనే వ్యక్తి మీరు ఆ టైంలో నన్ను ఎక్కిచ్చారంటే నేను అతనికి ఎంత హెల్ప్ చేయి ఉండాలి. ఎన్ని ఇప్పటికి అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇద్దరికి. లేదు నేను కట్ చేసేసాను, నాకు ద్రోహం అయింది, కట్ చేసేసాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. అవునా సరే, ఇండివిజువల్ గా మనం కూర్చొని మాట్లాడదాం. షూర్, నా ప్రతి ఒక్క జర్నీను చెప్తాను, నో ప్రాబ్లం. లేదు ఇట్లా కాదు, నువ్వు ఒక్కనివే ఉంటే ఇదంతా డిస్టర్బెన్స్ ఉంది. అవునవును, ఒక్కనివే ఉంటే ఒక గంట సేపు కూర్చుంటే నీ లైఫ్ స్టోరీ మొత్తం తీద్దాం. ఓకే, నేను ఇంకోటి బెంగళూరు బుజ్జిది ఇంకో వీడియో తీసుకుంటాను, బట్ ఈ వీడియోలో జస్ట్ దుర్గారావు వాళ్ళది టాపిక్ మాత్రమే తీసుకున్నాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.